థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. సో దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మన మధ్యన శ్రీధర్ అన్న ఉన్నారు. అన్న బైబిల్ స్టడీని కంటిన్యూ చేస్తారు. అన్న ఓవర్ ఉన్నా. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 23 నుంచి 43 వచనాలు ఎవరైనా తెలుగులో చదవండి. త్వరగా చదవండి, టైం మనకు వేస్ట్ కాకుండా. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 10ನೇ ಅಧ್ಯಾಯ 23ರಿಂದ 43 ವಚನಗಳನ್ನ ನಾವು ಈ ಸಮಯ ಓದ್ಕೊಳ್ಳೋಣ. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరెను. 30 వారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరయ్యలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదాల మీద పడి నమస్కారం చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడియుండుట చూచెను. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడునైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చి తిని గనుక ఎందు నిమిత్తం నన్ను నంపితురో దాని గురించి అడుగుచున్నానని వారితో చెప్పెను. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి గనుక నీవు ముప్పేకు వర్తమానము పంపి పేతురు అను మారుపేరు గల సియోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సియోను ఇంట దిగియున్నాడని నాతో చెప్పెను. వెంటనే నిన్ను పిలిపించి తిని, నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పెను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లనెను, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలులకు పంపిన వర్తమానం మీరెరుగుదురు. యోహాను బాప్తిసము ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ ఎంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిననుదయే. దేవుడు ఆయనకు తోడయుండెను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమందును చేసిన వాటన్నిటికి మేము సాక్షులము. ఆయనను వారు మ్రాను మీద వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములను పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వారు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవలెనని మాకు ఆజ్ఞాపించెను. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారనెను. హల్లెలూయా. థ్యాంక్స్ సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి దేవా, మాకు ఇచ్చిన ఈ సమయానికి వందనాలు. మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు దేవా. మరి వాక్యం ధ్యానించేటప్పుడు సహాయం చేయండి, తర్జుమాలో కూడా సహాయం చేయండి.
ఎవరైతే వచ్చి ఉన్నారో వాళ్ళని దీవించండి. ఎవరైతే ఇంకా రానే ఉన్నారో తండ్రి వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. సకాల సమయంలో తీసుకొని వేడుకుంటున్నాను. దేవా, పరలోక మన్నా మాకు కురిపించమని వేడుకుంటున్నాం. ఈ దాసుని శిలువ చాట మర్చిపరుచుకొని నూతనంగా తండ్రి పరిశుద్ధాత్మతో అభిషేకించి నాతో మాట్లాడమని వేడుకుంటున్నాను. మొదటి నుంచి అంతవరకు మీ అధీనంలో ఉంచుకొని వేడుకుంటున్నాను. ఇంటర్నెట్ని దేవా, ఇలాంటి ఫోన్స్, తర్వాత ల్యాప్టాప్, ఏదైనా సరే కమ్యూనికేషన్ టూల్స్ ప్రభావ మీ అధీనంలో ఉంచుకొని వేడుకుంటున్నాను. ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మాకు సహాయం చేయండి. ప్రతి విషయంలో తండ్రి మీ యొక్క మెల్లని స్వరము మాకు వినబడేట్టుగా మమ్మల్ని సిద్ధపరుస్తూ మాతో మాట్లాడరమ్మని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో గత వారం మనము అపోస్తల కార్యం 10వ అధ్యాయం 22 వచ్చిన వరకు మనం చదువుకున్నాం. ಕಳೆದ ವಾರ ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 10ನೇ ಅಧ್ಯಾಯ 22ನೇ ವಚನ ತನಕ ನಾವು ನೋಡ್ಕೊಂಡೆವು. పేతురు సిద్ధపడుతున్నాడు. అదే విధంగా కొర్నేలు ఆయన సేవకుల్ని పంపించినాడు. ನೋಡ್ರಿ, ಪೇತ್ರನು ಆತನ ಸಿದ್ಧನಾಗ್ತಾ ಇದ್ದಾನೆ. ಅದೇ ಸಮಯದಲ್ಲಿ ಕೊರ್ನೇಲನು ಕೂಡ ತನ್ನ ಸೇವಕರನ್ನು ಪೇತ್ರನ ಬಳಿಗೆ ಕರೆ ಕಳಿಸ್ಕೊಡೋದಕ್ಕೋಸ್ಕರ ಕಳಿಸಿದ್ದಾನೆ. సేవకులు అన్ని విషయాలు చెప్పిన తర్వాత పేతురు ఎంతో ఆయన సంతోషపడి సరే మీరు ఇక్కడ ఉండండి అని 20వ వచనంలో రాయబడి ఉంది. ಮತ್ತೆ ಆ ಸಮಯದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ, ಪೇತ್ರನು ಅವ್ರ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿದಾಗ ತುಂಬಾ ಸಂತೋಷ ಪಟ್ಟನು ಮತ್ತು ಅವರನ್ನ ತನ್ನ ಬಳಿಯಲ್ಲಿ ಆತನು ಕರೆಸಿ ಅಂದ್ರೆ ಒಳಗೆ ಅವ್ರನ್ನ ಕರೆದು ಅವ್ರಿಗೆ ಉಪಚಾರ ಮಾಡಿದ ನಾವು ನೋಡ್ತೇವೆ. సో వాళ్ళకు ఉండడానికి స్థలము వాళ్ళకి ఇచ్చినాడు. ಮತ್ತೆ ಅವರು ಉಳ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಸ್ಥಳವನ್ನ ಪೇತ್ರನು ಆ ಮನೆಯಲ್ಲಿ ಅವರಿಗೆ ಕೊಟ್ಟರು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. 23వ వచనం ఇంగ్లీష్ లో క్లియర్ గా ఉంది, గేవ్ దమ్ లాడ్జింగ్. ಮತ್ತೆ 23ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ, ಅವರು ಇಳುಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಸ್ಥಳವನ್ನ ಅವರಿಗೆ ಆತನು ಕೊಟ್ಟನು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. మరుసటి రోజు వాళ్ళు వెళ్ళినారు. ಮರುದಿನ ನಂತರ ಅವ್ರು ಮರುದಿನ ಅಲ್ಲಿಂದ ಅವ್ರು ಕಲ್ತು ಹೊರಟು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. అంటే ఒక యూదుని ఇంట్లో అన్యులని వాళ్ళు చేర్చుకున్నారు. ಅಂತಂದ್ರೆ ಒಬ್ಬ ಯಹೂದ್ಯನ ಮನೆ ಒಳಗಡೆ ಅನ್ಯರಾದವರನ್ನ ಅವರು ಅವತ್ತು ಸೇರಿಸ್ಕೊಂಡ್ರು. వీళ్ళొక గెస్ట్లని వాళ్ళు అన్యులని యూదుల ఇంట్లో చేర్చుకోవడం అనేది ఒక గొప్ప విషయం. ನೋಡ್ರಿ, ಅಲ್ಲಿಗೆ ಬಂದಂತ ಇವರನ್ನ ಅನ್ಯರು ಇವರು ಮತ್ತೆ ಇವರನ್ನ ಯಹೂದ್ಯರು ಅಲ್ಲಿ ಮನೆಯಲ್ಲಿ ಬರಮಾಡ್ಕೊಳ್ತಕ್ಕಂಥದ್ದು ಅದು ನಿಜಕ್ಕೂ ದೊಡ್ಡ ವಿಷಯ ಆ ದಿನಗಳಲ್ಲಿ. ఆదికాండం 19వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, ఆదికాండ 19ನೇ అధ్యాయ 2ನೇ వచనದಲ್ಲಿ ನಾವು ನೋಡಿದ್ರೆ, చదవండి ఎవరన్నా. 2-3 వచనం ఓదోಣ. నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి. మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చుననెను. అందుకు వారు అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చిదమని చెప్పి, అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారి అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. ఇది ఈ యొక్క వచనాలు ఏం చెప్తుందంటే, గెస్ట్లని వాళ్ళని లోతు ఇంట్లో చేర్చుకొని అక్కడ ఉంచున్నాడు. ಈ ವಚನ ಏನ್ ನೋಡ್ತಿದೀವಿ ಅಂತಂದ್ರೆ, ಲೋತನು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, ಬಂದಂತ ಅತಿಥಿಗಳನ್ನ ಆತನು ಮನೆ ಒಳಗೆ ಆತನು ಬರಮಾಡಿಕೊಂಡು ಅವರಿಗೆ ಉಪಚರಿಸುವುದನ್ನ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. వాళ్ళు లేలే మేము బయట ఉంటామంటే లేలే మీరు ఖచ్చితంగా రావాలని చెప్పి వాళ్ళ ఇంట్లో జాగిచ్చి వాళ్ళకు భోజనం ప్రిపేర్ చేసినని వాక్యాలు ఇక్కడ సెలవిస్తుంది. ನೋಡ್ರಿ, ಅವರು ಆ ಸಮಯದಲ್ಲಿ ಇಲ್ಲ, ನಾವು ರಾತ್ರಿ ಹೊತ್ತು ಈ ಬೀದಿಗಳೆಲ್ಲ ಕಳಿತೇವೆ ಅಂತ ಹೇಳಿದಾಗಿ ಕೂಡ ಲೋಟರು ಅದಕ್ಕೆ ಒಪ್ಪದೆ, ಇಲ್ಲಿಲ್ಲ ಇವತ್ತು ನಮ್ಮ ಮನೆಗೆ ಬರ್ಲೇಬೇಕು ಬನ್ರಿ ಅಂತ ಹೇಳಿ ಅವ್ರು ಬರಮಾಡಿಕೊಂಡು ಅವರಿಗೆ ಊಟಕ್ಕೆ ಎಲ್ಲವನ್ನು ಸಿದ್ಧತೆ ಮಾಡಿಬಿಟ್ಟು ಅವ್ರಿಗೆ ಉಪಚರಿಸಿದ ನಾವು ಮಾತ್ರ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఇప్పుడు దీనికి ఇంకో కనెక్షన్ హీబ్రూ 13వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, ಇದಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ನಾವು ಇಬ್ರಿಯ ಪತ್ರಿಕೆ 13ನೇ ಅಧ್ಯಾಯ 2ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡುವುದಾದ್ರೆ, ಇಬ್ರಿಯ 13ನೇ ಅಧ್ಯಾಯ 2ನೇ ವಚನ.
13 ఎన్నో వచనం బ్రదర్. 2వ వచనం. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. మీరును శరీరంతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. కాదు. 1వ వచనం చదవండి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. ఆ, ఆతిథ్యము చేయ మరువకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. ఇక్కడ ఏముంది క్లియర్గా, తెలియకనే వాళ్ళు దూతలకు ఆతిథ్యం చేసినారు. ಇದೇನಂತ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ, ಕೆಲವರು ತಿಳಿಯದೆ ದೇವದೂತರಿಗೆ ಉಪಚಾರ ಮಾಡಿದ್ರೆ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಗೆಸ್ಟ್లని వాళ్ళు ಆತಿಥ್ಯಂ చేసినారు. ನೋಡ್ರಿ, ಬಂದವ್ರನ್ನ ಅತಿಥಿಗಳಾಗಿ ಅವರು ಸ್ವೀಕರಿಸಿ ಅವರಿಗೆ ಆತಿಥ್ಯವನ್ನ ನೀಡಿದ್ದಾರೆ. ఎవరైనా సరే ఆతిథ్యాన్ని మనం మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని ఆతిథ్యం చేయడం అనేది బైబిల్ వాక్యం ఏముందంటే దూతలకే మనం చేసినట్టుగా ఉంది. ಮತ್ತೆ ದೇವ್ರ ವಾಕ್ಯ ನಾವು ಗಮನಿಸ್ತಾ ಇದ್ದೇವೆ, ದೇವ ಮಕ್ಕಳು ತಮ್ಮ ಮನೆಗೆ ಬಂದಂತ ಅವರ ಅತಿಥಿಗಳಾಗಿ ಅವ್ರಿಗೆ ಉಪಚರಿಸುವಾಗ ಅದು ದೇವದೂತರನ್ನು ಕೂಡ ಉಪಚರಿಸಿದ್ದನ್ನು ಅವರಲ್ಲಿ ಉಪಚರಿಸಿದ ಹಾಗೆ ಎಂಬುದಾಗಿ ದೇವ್ರ ವಾಕ್ಯ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. లోతు ఒక ఆతిథ్యం చేయడం వల్ల ఆ దూతలు అని చెప్పినారు, ఇక్కడ ఒక శాపం రాబోతుంది, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని. ನೋಡ್ರಿ, ಲೋಟನು ಅವತ್ತು ಅವರಿಗೆ ಆತಿಥ್ಯ ನೀಡುವುದರ ಮೂಲಕವಾಗಿ ಏನಾಯ್ತು, ದೇವದೂತರು ಆತನೊಟ್ಟಿಗೆ ಒಂದು ವಿಷಯವನ್ನು ಹೇಳ್ತಾರೆ, ಈ ಪಟ್ಟಣ ನಾಶವಾಗುತ್ತೆ, ಅದರಿಂದ ನೀವು ಇಲ್ಲಿ ಬಿಟ್ಟು ಹೊರಟು ಹೋಗ್ರಿ ಎಂಬುದಾಗಿ ಅವರು ಹೇಳಿದ್ರು. ఇదే నూతన నిబంధనలో మత్తయి 10వ అధ్యాయం 40వ వచనంలో రాయబడిన ప్రకారం, ಮತ್ತೆ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ 10ನೇ ಅಧ್ಯಾಯ 44ನೇ ವಚನದಲ್ಲಿ ಬರಲ್ಪಟ್ಟ ಪ್ರಕಾರ, పదో అధ్యాయం 14వ వచనం. 40 వచనం. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. ప్రవక్త చెప్పండి, చదవండి. ప్రవక్తని చేర్చుకొనువాడు ప్రవక్త ఫలం పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును. సో ఇవన్నీ లేఖనాల ప్రకారం చూస్తే ఏముందంటే, ఆతిథ్యం ఇవ్వడం అనేది బైబుల్ మనకు సెలవిస్తున్నది. ನೋಡ್ರಿ, ಇಲ್ಲಿ 40ನೇ ವಚನ ಓದಿದ ಪ್ರಕಾರವಾಗಿ ದೇವ್ರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ಏನಂತ ನೋಡ್ತಾ ಇದೀವಿ, ಆತಿಥ್ಯವನ್ನ ನೀಡುವಂಥದ್ದು ಅದು ದೇವರಿಗೆ ನಾವು ಮಾಡುವಂತ ಒಂದು ಸೇವೆ ಎಂಬ ವಿಷಯವನ್ನು ನಾವು ಗಮನಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. కానీ పేతురు ఇక్కడ ఏం చెప్తున్నాడు, అపోస్తలుల 10వ అధ్యాయం 28వ వచనంలో, ಆದ್ರೆ ಇಲ್ಲಿ ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 10ನೇ ಅಧ್ಯಾಯ 28ನೇ ವಚನದಲ್ಲಿ పేతురు ಏನಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, అప్పుడు అతడు అన్ని జాతి వానితో సహవాసం చేయుటకైనను అట్టి వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడినైనను అపవిత్రుడినైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. వీళ్ళు యూదులు. చెప్పండి. వీళ్ళు యూదులు. ఇక్కడ క్లియర్ గా పేతురు చెప్తున్నాడు, అన్ని జన వాళ్ళని ముట్టుకోవద్దని. ನೋಡ್ರಿ, ಇಲ್ಲಿ ಪೇತ್ರನು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ಯಹೂದ್ಯರು ಅವರೆಷ್ಟು ಮಾತ್ರ ಕೂಡ ಅನ್ಯ ಜನರನ್ನ ಸೇರಿಸಿಕೊಳ್ಳೋದಿಲ್ಲ ಅಥವಾ ಅವರನ್ನು ಮುಟ್ಟಿಕೊಳ್ಳೋದಿಲ್ಲ. తర్వాత సహవాసం కూడా చేయదు. ಮತ್ತೆ ಅವರೊಂದಿಗೆ ಅವರು ಸಹವಾಸವನ್ನು ಕೂಡ ಮಾಡೋದಿಲ್ಲ. కానీ వాక్యంలో ఏముంది, అన్యులు మీరు ఎవరన్నా ఇంటికి వస్తే వాళ్ళని మీరు భోజనం పెట్టండి, సహవాసం చేయండి, తద్వారా మీరు దేవదూతలను కూడా మీరు ఉపచారం చేసినట్టు అని ఉంది. ಅದ್ರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದೀವಿ, ನಿಮ್ ಮನೆಗೆ ಯಾರಾದ್ರೂ ಬಂದಾಗ ಅವ್ರನ್ನ ಅತಿಥಿಗಳಾಗಿ ನೀವು ಸ್ವೀಕರಿಸಿ ಅವ್ರಿಗೆ ನೀವು ಊಟಕ್ಕೆ ಕೊಡ್ರಿ, ಆ ಒಂದು ಮಾತನ್ನ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. కానీ యూదులు వాళ్ళు అవన్నీ ఏం పట్టించుకోకుండా వాళ్ళ ధర్మశాస్త్ర ప్రకారం ఎంత యథావిధిగా వాళ్ళు జీవిస్తున్నారు, లేకపోతే వాళ్ళు పాటిస్తున్నారు ఇక్కడ సెలవించబడింది. ಆದ್ರೆ ಯಹೂದ್ಯರು ಮನುಷ್ಯರ ಅನ್ನುವಂಥ ವಿಷಯವನ್ನ ಅವರು ಲಕ್ಷಿಸದೆ ಅವ್ರು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದಾರೆ, ಕೇವಲ ಯಹೂದ್ಯರಿಗೆ ಮಾತ್ರನೇ ತಮ್ಮ ಹತ್ರ ಕರ್ಕೊಂತಾರೆ, ಅನ್ಯ ಜನರ ಹತ್ರ ಕರ್ಕೊಳ್ತಾ ಇಲ್ಲ. ಅಷ್ಟರ ಮಟ್ಟಿಗೆ ಅವ್ರು ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನ ಅವರು ಕಟ್ಟುಬದ್ಧವಾಗಿ ಅವ್ರು ಪಾಟಿಸುವ
ಅವರಾಗಿದ್ದಾರೆ. ఇక్కడ 2 మనుషుల సైడ్ మనం చూడాలి. ಇಲ್ಲಿ ನಾವು ಇಬ್ಬರು ಮನುಷ್ಯರ ಪರವಾಗಿ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡ್ಬೇಕು. పేతురు, సైమన్ ట్యానర్ ఇద్దరు యూదులు. ನೋಡ್ರಿ, ಪೇತ್ರನು ಆಮೇಲೆ ಚರ್ಮಕಾರನಾದ ಸೀಮೋನ ಅವರಿಬ್ಬರು ಕೂಡ ಯಹೂದ್ಯರು. ముగ్గురు మెసెంజర్స్ వచ్చిన వాళ్ళు కొర్నేలి నుంచి వాళ్ళు అన్ని జనులు. ಮತ್ತೆ ಕೊರ್ನೆಲನ್ನು ಕಳುಹಿಸಿದಂತ ಆ ಕೊರ್ನೆಲನ್ನು ಕಡೆಯವರು ಆ ಮೂವರು ಅನ್ಯ ಜನರಾಗಿದ್ರು. యూదులు అన్యులని సహవాసమే చెయ్యొద్దు అని పేతురు క్లియర్ గా చెప్పింది కదా. ನೋಡ್ರಿ, ಪೇತ್ರನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ಯಹೂದ್ಯರ ಪದ್ಧತಿಯ ಪ್ರಕಾರ ಅವರೆಷ್ಟು ಮಾತ್ರಕ್ಕೂ ಅನ್ಯ ಜನರೊಟ್ಟಿಗೆ ಸಹವಾಸನೇ ಮಾಡುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ. యూదులు అన్యులని కుక్కలతో పోల్చినారు. ಮತ್ತೆ ಯಹೂದ್ಯರನ್ನು ಗಮನಿಸಿದ್ರೆ ಅವರು ಅನ್ಯ ಜನರನ್ನ ನಾಯಿಗಳೊಂದಿಗೆ ಅವರು ಹೋಲಿಸಿದ್ದಾರೆ. కుక్కల్ని ఇంట్లో తీసుకొచ్చి ఉంచడం ఆ రోజుల్లో అసలు ఛాన్సే లేదు. ಆ ದಿನಗಳಲ್ಲಿ ಹೆಂಗಿತ್ತಪ್ಪ ಅಂದ್ರೆ ನಾಯಿಗಳನ್ನ ಎಷ್ಟು ಮಾತ್ರಕ್ಕೆ ಅವರು ಮನೆಯೊಳಗೆ ತಂದು ಸಾಕ್ತಾ ಇರಲಿಲ್ಲ. కానీ ఇక్కడ వాళ్ళు ఈ అన్యులని ఇంట్లో పెట్టుకొని ఒక రోజు వాళ్ళతో సహవాసం చేసినారు. ಆದ್ರೆ ನಾವು ಏನ್ ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ, ಆ ಬಂದಂತ ಅನ್ಯ ಜನರನ್ನ ಅವರು ಮನೆಯೊಳಗೆ ಬರಮಾಡಿಕೊಂಡು ಅವ್ರಿಗೆ ಆತಿಥ್ಯವನ್ನು ಕೊಟ್ಟು ಅವರೊಂದಿಗೆ ಸಹವಾಸ ಮಾಡಿದ್ದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. పేతురు ఒక హంబుల్నెస్ ఇక్కడ ఎంత హంబుల్ గా ఉన్నాడో ఈ లేఖనాల ప్రకారం మనం చూడొచ్చు. ಮತ್ತೆ ಈ ವಾಕ್ಯದ ಪ್ರಕಾರ ನಮ್ಗೆ ಅರ್ಥ ಆಗ್ತದೆ ಪೇತ್ರನು ಎಷ್ಟರ ಮಟ್ಟಿಗೆ ಆತನು ತಾನು ತಗ್ಗಿಸಿಕೊಂಡೋ ದೀನತೆ ಉಳ್ಳವನಾಗಿದ್ನೋ ಅರ್ಥ ಆಗುತ್ತೆ. అన్యులను చూస్తే ఈ యొక్క మెసెంజర్స్ వాళ్ళు అంత వాసన వచ్చే ప్రదేశం అయినా కూడా వాళ్ళు అక్కడ ఉండడానికి వాళ్ళు ఓపికతో ఒప్పుకున్నారు. ಮತ್ತೆ ಅಲ್ಲಿ ಬಂದಂತ ಅವರು ಅನ್ಯ ಜನರಾಗಿದ್ದಾಗಿ ಕೂಡ ಮತ್ತೆ ಅಲ್ಲಿ ಇರುವಂತ ಪರಿಸ್ಥಿತಿ ಆ ಮನೆ ಒಳಗಡೆ ಚರ್ಮಕಾರನ ಮನೆ ಒಳಗಡೆ ವಾಸನೆ ದುರ್ವಾಸನೆ ಇದ್ದಾಗಿ ಕೂಡ ಅವ್ರ ಜೊತೆಗೆ ಅಲ್ಲಿ ಉಳ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಅವರು ಒಪ್ಪಿಕೊಂಡಿದ್ದಾರೆ. వాళ్ళు ఎంత ఒబీడియంట్ గా ఉన్నారు. ఆ కొర్నేలు చెప్పిన మాట, మీరు వెళ్ళి పేతురుని తీసుకురావాలి. ಕೊರ್ನೆಲ್ನ ಹೇಳಿದ ಮಾತಿಗೆ ಅವರು ಕೂಡ ಎಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ವಿಧೇಯತೆ ಉಳ್ಳವರಾಗಿ ಮತ್ತೆ ಪೇತ್ರನ ಕರೆದುಕೊಂಡು ಹೋಗ್ಬೇಕನ್ನೋ ಉದ್ದೇಶದಿಂದ ಅವರಲ್ಲಿ ಅವ್ರ ಜೊತೆ ಉಳ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ఇద్దరు 2 సైడ్స్ దేవునికి వాళ్ళు లోబడుతున్నారు. ಎರಡು ಕಡೆ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡುವಾಗ ಅವರಿಬ್ಬರು ಕೂಡ ದೇವರಿಗೆ ಅವರು ಒಳಗಾಗ್ತಾ ಇದ್ದಾರೆ. అన్యులు యూదులు కలిసి భోజనం చేస్తున్నారు. ನೋಡ್ತಿದ್ದೇವೆ, ಅನ್ಯರು ಮತ್ತು ಯಹೂದ್ಯರು ಜೊತೆಗೂಡಿ ಊಟ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఇప్పుడు పరలోకం నుంచి దూతలు చూస్తున్నాయి. ಮತ್ತೆ ಈಗ ಪರಲೋಕದಿಂದ ದೇವದೂತರು ಕೂಡ ಇದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. 3 రకాల మనుషులు ఇక్కడ కూర్చొని భోజనం చేస్తున్నారు. 3 ರೀತಿಯ ಮನುಷ್ಯರು ಇಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡು ಊಟ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఒక వెలివేసిన యూదుడు ಸೈಮನ್ ಟ್ಯಾನರ್ ఒక వ్యక్తి. ನೋಡ್ರಿ, ಸಮಾಜದಿಂದ ಬಹಿಷ್ಕೃತನು ಅಥವಾ ಹೊರಗಡೆ ಇದ್ದಂತ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ, ಆತನು ಚರ್ಮಕಾರನಾದ ಸೀಮೋನ. ఒక గొప్ప అపోస్తలుడు పేతురు. ಮತ್ತೆ ಒಬ್ಬ ದೊಡ್ಡ ಅಪೋಸ್ತಲನಾಗಿರುವ ಪೇತ್ರ ಒಂದು ಕಡೆಗೆ. 3 అన్యులు. ಅಲ್ಲಿಗೆ ಬಂದಂತ 3 ಅನ್ಯರು ಅವರು ಮತ್ತೊಂದು ಕಡೆಗೆ. ఈ 3 కలిసి సహవాసం చేస్తున్నారు. పరలోకంలో ఎంత ఆనందం ఉంటది. 3 ಜೊತೆಗೂಡಿ ಅವರು ಅಲ್ಲಿ ಒಬ್ರಿಗೊಬ್ರು ಊಟ ಮಾಡ್ತಾ ಸಹವಾಸ ಮಾಡ್ತಿರುವುದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ರೆ ಪರಲೋಕದಲ್ಲೇ ಅದು ನೋಡುವ ದೃಶ್ಯ ಎಷ್ಟು ಆನಂದಕರವಾಗಿರ್ತದೆ. సో ఇందులో నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, ಇದ್ರ ಮೂಲಕ ನಾವೇನ್ ಕಲ್ತ್ಕೊಳ್ತೇವೆ ಅಂತಂದ್ರೆ, మన ఇల్లు ఎంత చిన్నది లేకపోతే ఎంత పెద్దది అని ప్రశ్న కాదు. ನೋಡಿ, ನಮ್ಮ ಮನೆ ಎಷ್ಟು ಚಿಕ್ಕದು ಅಥವಾ ಎಷ್ಟು ದೊಡ್ಡದು ಅದು ಪ್ರಶ್ನೆ ಅಲ್ಲ. మన మనసు ఎంత పెద్దగా ఉంది, ನಮ್ಮ ಮನಸ್ಸು ಎಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ನಿಜವಾಗಿಯೂ ದೊಡ್ಡದಾಗಿದೆ, మనం ఎంత దేవునికి లోబడుతున్నామో, ನಾವು ಎಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ದೇವರಿಗೆ ಒಳಗಾಗ್ತಾ ಇದ್ದೇವೆ. ఎవరన్నా అతిథులు వచ్చినారు, ಮತ್ತೆ ಯಾರಾದ್ರೂ ಅತಿಥಿಗಳು ಬಂದ್ರ ಅಂತಂದ್ರೆ, విశ్వాసులు వచ్చినారు, ವಿಶ್ವಾಸಿಗಳು ಬಂದಿದ್ದಾರೆ, మీరు ఏమి వాళ్ళకు జవాబు చెప్తున్నారు? ಮತ್ತೆ ನೀವು ಅವರಿಗೆ ಯಾವ ಉತ್ತರವನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದೀರಿ? పేతురు చెప్పుండొచ్చు కదా, వీళ్ళకి బయట అక్కడ పక్కకు ఒక హోటల్ ఉంది, ఆడెళ్ళి ఉండండి అని చెప్పొచ్చు కదా. ಪೇತ್ರನು ಅವ್ರಿಗೆ ಹೇಳಿರ್ಬೋದಾಗಿತ್ತಲ್ಲ, ಅದು ಪಕ್ಕಕ್ಕೆ ಹೋಗ್ರಲ್ಲಿ ಒಂದು ಯಾವ್ದೋ ಹೋಟ್ಲ್ ಇರ್ತದೆ, ಆ ಹೋಟ್ಲಲ್ಲಿ ಉಳ್ಕೊಡ್ರಿ ಅಂತ ಹೇಳ್ಬೋದಾಗಿತ್ತಲ್ಲ. అలా చెప్పలేదు. మనం రేపు వెళ్దాము, మీరు ఇక్కడ ఉండండి అన్నాడు. ಆದ್ರೆ ಪೇತ್ರ ಆ ರೀತಿ ಹೇಳಿಲ್ಲ. ಬದಲಾಗಿ ಸರಿ, ನಾವು ನಾಳೆ ಹೋಗೋಣ, ಇವತ್ತು ಮಟ್ಟಿಗೆ ಇಲ್ಲಿ ನಮ್ ಜೊತೆ ಉಳ್ಕೊಳ್ರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ದ. ఇది ఈ మన కాలంలో ఇది చాలా తక్కువైపోయింది. ನೋಡ್ರಿ, ಈ ಒಂದು ಆತಿಥ್ಯ ನೀಡುವಂಥದ್ದು ಈಗಿನ ನಮ್ಮ ಕಾಲದಲ್ಲಿ ಬಹಳ ಕಡಿಮೆ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ. ఎందుకంటే మనకు అనేక అడ్డంకాలు వస్తున్నాయి.
ಯಾಕಂದ್ರೆ ನಮಗೆ ಅನೇಕ ರೀತಿಯ ಆಟಂಕಗಳು ಬರ್ತಾ ಇವೆ. మనం బాగా చదువుకున్నాం, వాళ్ళు చదువులేని వాళ్ళు వచ్చిన వాళ్ళు. ಅದೇನಪ್ಪ ಆಲೋಚನೆಗಳು ಅಡ್ಡಿಗಳು ಅಂತಂದ್ರೆ ನಾವು ಚೆನ್ನಾಗಿ ಓದ್ಕೊಂಡಿದೀವಿ, ಬಂದವರು ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಅವ್ರಿಗೆ ಅಷ್ಟು ವಿದ್ಯಾವಂತರಲ್ಲ ಅವರು. మనం బాగా గొప్ప ధనవంతులం, లేకపోతే మనం భేదవాళ్ళము, వాళ్ళ ఇతర సైడ్ వాళ్ళేమో వాళ్ళ ఆపోజిట్ ఉన్న వాళ్ళు. ಮತ್ತೆ ನಾವು ದೊಡ್ಡ ధనವಂತರು, ಮತ್ತೆ ಆ ಕಡೆ ಬಂದವರು ಅಷ್ಟರ ಮಟ್ಟಿಗೆ ಅವರು ಇಲ್ವೇನೋ, ಆ ರೀತಿಯ ಆಲೋಚನೆಗಳು. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి మీకు ఒక రిజర్వేషన్స్ ఉంటే దేవుడి కార్యం అక్కడ జరగదు. ನಾವು ನೆನ್ಪಿಟ್ಕೋಬೇಕು, ಈ ರೀತಿಯ ಮನೋಭಾವನೆಗಳು, ಭೇದಗಳು ನಮ್ಮಲ್ಲಿ ಇದ್ರೆ ಅಲ್ಲಿ ದೇವರು ಎಷ್ಟು ಮಾತ್ರಕ್ಕೂ ಕಾರ್ಯ ಮಾಡುವುದಿಲ್ಲ. మహాత్మా గాంధీ ఒకసారి ఆయన చర్చ్కి వెళ్ళాడు ఇంగ్లాండ్లో. ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ ಒಂದು ಸಾರಿ ಮತ್ತೆ ಇಂಗ್ಲೆಂಡ್ ದೇಶದಲ್ಲಿದ್ದಾಗ ಅಲ್ಲಿ ಒಂದು ಚರ್ಚಿಗೆ ಆತನು ಹೋಗ್ತಾನೆ. ఆయన ఆటోబయోగ్రఫీలో రాసినాడు. ತನ್ನ ಒಂದು ಸ್ವಂತ ಜೀವನ ಚರಿತ್ರೆಯಲ್ಲಿ ಆತನ ಇದನ್ನು ಬರೆದಿದ್ದಾನೆ. సంఘం గురించి, యేసు ప్రభు గురించి ఎంతోగా తెలుసుకొని ఆయన బైబిల్ చదివి నేను చర్చ్కి వెళ్తా అని ఒకసారి ఒక సండే రోజు చర్చ్కి వెళ్ళినాడు. ಮತ್ತೆ ಬೈಬಲ್ ಓದ್ಬಿಟ್ಟು ಯೇಸು ಸ್ವಾಮಿ ಬಗ್ಗೆ ಆತ ತಿಳ್ಕೊಂಡು ಆತನು ಕೂಡ ನಾನು ಕೂಡ ಚರ್ಚಿಗೆ ಹೋಗ್ತೇನೆ ಅಂತೇಳಿ ಒಂದಿನ ಆತ ಅಲ್ಲಿ ಚರ್ಚಿಗೆ ಹೋಗ್ತಾನೆ. అప్పుడు అంతా అక్కడ ఉన్న వాళ్ళంతా తెల్లవాళ్ళు. ಆದ್ರೆ ಅಲ್ಲಿ ಇದ್ದಂತ ಚರ್ಚ್ನಾಗಿರೋರೆಲ್ಲರೂ ಕೂಡ ಬಿಳಿ ಮನುಷ್ಯರು. ఈయనొక్కడే నల్లవాడు. ಆದ್ರೆ ಈತನ ಮಾತ್ರ ನೋಡ್ಲಿಕ್ಕೆ ಆತನು ಕಪ್ಪಾಗಿದ್ದ. ఈయన నీకు ఇక్కడ కూర్చోడానికి స్థలం లేదు, నువ్వు మీ యొక్క శరీరంగా ఉన్న కలరు ఆ వాళ్ళ చర్చ్కి వెళ్ళండి అని పంపేసినారు. ಅವ್ರೇನ್ ಮಾಡಿದ್ರು, ನಾವೆಲ್ಲರೂ ಬಿಳಿಯರು, ಇಲ್ಲಿ ಕರಿಯರ್ಗೆ ಅವಕಾಶ ಇಲ್ಲ, ಮತ್ತೆ ನೀವು ಕರಿಯರ್ಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ಚರ್ಚ್ ಬೇರೆ ಕಡೆ ಅಲ್ಲಿಗೆ ಹೋಗ್ಬಿಡು ಅಂತೇಳಿ ಆತನ ಹೊರದು ಬಿದ್ರು. సో మహాత్మా గాంధీ ఆ చర్చ్ నుంచి బయట వచ్చేసి మళ్ళీ ఎప్పుడు నేను చర్చ్కి పోను అని తీర్మానించుకున్నాడు. ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ ಅಲ್ಲಿಂದ ಹೊರಗಡೆ ಬಂದಾಗ ನಿರಾಶೆಯಿಂದ ಒಂದು ಆಲೋಚನೆ ಆತನ ಮಾಡ್ದ, ನಾನು ಇನ್ ಎಮ್ಮೆಲೆ ಯಾವತ್ತೂ ಕೂಡ ನಾನು ಚರ್ಚಿಗೆ ಹೋಗಲ್ಲ ಅಂತೇಳಿ ಅನ್ಕೊಂಡ. ఆయన రాసిన పుస్తకంలో ఏమంటే క్రిస్టియన్స్ కూడా క్యాస్ట్ డిఫరెన్సెస్ ఉన్నాయి అని. ಆತನ ಬರೆದ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಅದನ್ನ ಹೇಳ್ಕೊಂಡಿದ್ದೇನೆ ಅಂತಂದ್ರೆ ಕ್ರೈಸ್ತರಲ್ಲಿ ಕೂಡ ಆ ರೀತಿಯ ಮತ್ತೆ ಅಸ್ಪೃಶ್ಯತೆ ಅಥವಾ ಆ ಒಂದು ಜಾತಿ ಭೇದಗಳು ಇದಾವೆ ಎಂಬುದಾಗಿ ಬರ್ಕೊಂಡಿದ್ದಾನೆ. మనకు అలాంటి ఏమైనా ఉంటే మనం కూడా తెలియక ఎంతో మంది మంచి విశ్వాసులని విశ్వాసం నుంచి దూరంగా మనం పంపించేస్తున్నాం. ನೋಡಿ, ನಮ್ಮಲ್ಲಿ ಕೂಡ ಆ ತರವಾದ ಭಿನ್ನಾಭಿಪ್ರಾಯಗಳು, ಭೇದಗಳು ನಾವು ಮಾಡುವುದಾದ್ರೆ ನಾವ್ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ ಅಂತಂದ್ರೆ ಬರ್ತಿರುವಂತ ಒಳ್ಳೆ ವ್ಯಕ್ತಿಗಳನ್ನ, ರಕ್ಷಣೆ ಹೊಂದಬೇಕಾಗಿರೋರನ್ನ ಕೂಡ ನಾವೇನ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ, ಅವ್ರನ್ನ ದೂರಕ್ಕೆ ನಾವೇ ಕಳಿಸ್ಬಿಡ್ತಾ ಇದೀವಿ. ఆ విధంగా ఉంటే మనం మార్చుకుందాం. ಒಂದು ವೇಳೆ ಆತರ ನಮ್ಮಲ್ಲಿ ಭಾವನೆಗಳು ಇರುವುದಾದ್ರೆ ಇವತ್ತು ನಾವು ಬದಲಾಯಿಸ್ಕೊಳ್ಳೋಣ. ఇక్కడ ఇంకోటి, ఈయన ఒక్కడే వెళ్ళలేదు, ఈయనతో కూడా కొంతమందిని తీసుకెళ్ళినాడు. యుప్పే వారి కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. ನೋಡ್ರಿ, ಪೇತ್ರನು ಆತನ ಒಬ್ಬನೇ ಹೋಗ್ಲಿಲ್ಲ, ಬದಲಾಗಿ ಯೊಪ್ಪದಲ್ಲಿ ಇದ್ದಂತ ಕೆಲವೊಂದು ಸಹೋದರರನ್ನು ಕೂಡ ಜೊತೆಗೆ ಆತನ ಕರೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. అంటే వీళ్ళంతా యూదులు, విశ్వాసులుగా మారిన యూదులు. ಅಂತಂದ್ರೆ ಅವರೆಲ್ಲರೂ ಕೂಡ ಪೇತ್ರನ ಜೊತೆಗೆ ಅಲ್ಲಿಂದ ಹೋದವರೆಲ್ಲರೂ ಕೂಡ ಅವ್ರು ಯಹೂದ್ಯರು, ಆದ್ರೆ ಅವರು ವಿಶ್ವಾಸಿಗಳಾಗಿ ಬದಲಾದಂತ ಯಹೂದ್ಯರಾಗಿದ್ರು. ఎందుకంటే వాళ్ళు సాక్షిగా ఉండాలని తీసుకెళ్ళినాడు. ಯಾಕಪ್ಪ ಅಂತಂದ್ರೆ ಅಲ್ಲಿ ನಡೆಯುವ ಎಲ್ಲಾ ಕಾರ್ಯಗಳಿಗೆ ಇವರು ಸಾಕ್ಷಿಗಳಾಗಿ ಇರಬೇಕೆಂಬುದಾಗಿ ಅವ್ರನ್ನ ತನ್ನೊಂದಿಗೆ ಕರೆದುಕೊಂಡು ಹೋದ್ನು. 45వ వచనం, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 45వ వచనం చూస్తే, ನೋಡಿ, ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 10ನೇ ಅಧ್ಯಾಯ 45ನೇ ವಚನ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ, సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ, చాలు, పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ సున్నతి పొందిన అంటే ఈ యొక్క జోపా నుంచి వచ్చిన విశ్వాసులు. ನೋಡಿ, ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ ಅವರೆಲ್ಲರೂ ವಿಶ್ವಾಸಿಗಳು. ಅಂದ್ರೆ ಈ ಒಪ್ಪದಿಂದ ಬಂದಂತ ಪೇತ್ರ ಜೊತೆ ಬಂದಂತ ವಿಶ್ವಾಸಿಗಳಾಗಿದ್ರು ಅವರು. ఇప్పుడు చదవండి సిస్టర్, తక్కిన వచనం. పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. చూచినారాలు ನೋಡಿ, ಅವ್ರು ನೋಡಿದಾರೆ ಅವರು. అది సాక్ష్యం, ಅದು సాక్షిಯಾಗಿದೆ. వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చినారు? యొప్పే నుంచి వచ్చినారు. ಇವರೆಲ್ಲರೂ ಕೂಡ ಇಲ್ಲಿಂದ ಬಂದವರಾಗಿದ್ರು, ಯೊಪ್ಪ ಎಂಬ ಪಟ್ಟಣದಿಂದ ಬಂದವರಾಗಿದ್ರು. ఎంతమంది అంటే అపోస్తలుల 11వ అధ్యాయం 12వ వచనంలో ఎంతమంది విశ్వాసులు వచ్చిన యొప్పే నుంచి అక్కడ రాయబడింది.
ಅದು ಎಪ್ಪದಿಂದ ಎಷ್ಟು ಜನ ವಿಶ್ವಾಸ ಬಂದಿದ್ರು ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 11ನೇ ಅಧ್ಯಾಯ 12ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. ಹ್ಮ್ 6 వెంటనే మంది. అప్పుడు ఆత్మ నీవు భేదమేమియో చేయక వారితో కూడా వెళ్ళుమని నాకు సెలవిచ్చును. ఈ 6 సహోదరులు నాతో కూడా వచ్చిరి. ఆ, 6 వచ్చినారు. ನೋಡಿ ನೋಡ್ತಾ ಇದ್ರೆ 6 ಮಂದಿ ಸಹೋದರರು ಪೇತ್ರನ ಜೊತೆಗೆ ಅಲ್ಲಿಗೆ ಬಂದವರಾಗಿದ್ರು. సో పేతురు తోటి ఇంకా 6 మంది విశ్వాసులు, యూదుల విశ్వాసులు. ಪೇತ್ರನ ಜೊತೆಗೆ ಉಳಿದ 6 ಮಂದಿ ಅವರು ಕೂಡ ಯಹೂದ್ಯರು ಆಗಿದ್ದು ಯೇಸು ಸ್ವಾಮಿ ನಂಬಿದವರು ವಿಶ್ವಾಸಿಗಳು. ఇప్పుడు వీళ్ళంతా ఎక్కడ వెళ్తున్నారు? కొర్నేలి ఇంటికి వెళ్తున్నారు. ಇವರೆಲ್ಲರೂ ಕೂಡ ಈಗ ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ರೆ ಕೊರ್ನೇಲಿನ ಮನೆಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఇప్పుడు అపోస్తలు 10:24లో మరునాడు వాళ్ళు బయలుదేరినారు. ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 10ನೇ ಅಧ್ಯಾಯ 24ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ ಅವರು ಮರುದಿನ ಅಲ್ಲಿಂದ ಹೊರಟು ಹೋದ್ರು ಎಂಬುದಾಗಿ. ఈ సమయం 25వ వచనం చదవండి. 25ನೇ ವಚನ ನಾವು ಓದೋಣ. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. 24 చదవండి. మరునాడు వారు కైసరియాలో ప్రవేశించిరి. అప్పుడు చదవండి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఇక్కడ కొర్నేలి ఏం చేస్తున్నాడు? సేవకుల్ని పంపించినాడు. పంపించిన తర్వాత ఆయన ఊరికే కూర్చోలేదు. ನೋಡ್ರಿ ಕೊರ್ನೇಲ್ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, ತನ್ನ ಸೇವಕರನ್ನ ಪೇತ್ರನ ಕರ್ಕೊಂಬರಕ್ಕೆ ಕಳಿಸಿ ಆತ ಏನು ಸುಮ್ನೆ ಕುತ್ಕೊಂಡಿರಲಿಲ್ಲ. సో మనం గత వారం కూడా చూసినాం. కొర్నేలి పంపించినప్పుడు తర్వాత అది సేవకులు ప్రయాణం 2 రోజులు. ನಾವು ಹೋದ ವಾರ ನಾವು ನೋಡಿದ್ವು, ಕೊರ್ನೇಲನು ಕಳಿಸಿದಾಗ ಆ ಸೇವಕರು ಅಲ್ಲಿಗೆ ಬರ್ಲಿಕ್ಕೆ 2 ದಿನಗಳ ಪ್ರಯಾಣ, ಅದು ಕಾಲಾವಕಾಶ ಇತ್ತು. తర్వాత వాళ్ళు మళ్ళీ బయలుదేరి రావడానికి 2 రోజులు. ಮತ್ತೆ ಯೊಪ್ಪ ದಿನ ಪೇತ್ರನ ಕರ್ಕೊಂಡ್ ಬರ್ಲಿಕ್ಕೆ ಎಲ್ಲಿಗೆ ಕೊರ್ನೇಲಿನ ಬಳಿಗೆ ಮತ್ತೆ ತಿರುಗಿ 2 ದಿನ ಆಯ್ತು. అంటే 4 రోజులు కొర్నేలి ఏం చేస్తున్నాడు ಅಂತಂದ್ರೆ ನೋಡ್ರಿ, ಅಲ್ಲಿವರೆಗೆ ತನಕ 4 ದಿನಗಳ ಕಾಲ ಕೊರ್ನೇಲಿ ಏನು ಮಾಡ್ತಾ ಇದ್ದನು? 4 రోజులు ఆయన టైం వేస్ట్ చేస్తలేడు. ಆ 4 ದಿನಗಳ ಕಾಲ ಆತನ ಸಮಯವನ್ನ ವ್ಯರ್ಥ ಮಾಡ್ಲಿಲ್ಲ. 30వ వచనం చదవండి. అపోస్తలు 10:30. ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯ 10ನೇ ಅಧ್ಯಾಯ 30ನೇ ವಚನ ನಾವು ನೋಡೋಣ. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 4 దినముల కిందట 4 ದಿನಗಳ ಕೆಳಗೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. కొర్నేలి ఆయన్ని చెప్తున్నాడు, నేను 4 డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా. ನಾನು 4 ದಿನಗಳಿಂದ ನಾನು ಕಾಯ್ತಾ ಇದ್ದೇನೆ ಎಂಬುದು ಕೊರ್ನೇಲಿನೇ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అయితే కొర్నేలి ఏం చేస్తున్నాడు ఈ 4 దినాల్లో? ಮತ್ತೆ ಕೊರ್ನೇಲಿ 4 ದಿನಗಳ ಕಾಲ ಆತನು ಏನು ಮಾಡ್ತಾ ಇದ್ದನು? ఆయన సిద్ధపరుస్తున్నాడు. ಆತನು ಎಲ್ಲಾ ಸಿದ್ಧತೆ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఏ విధంగా సిద్ధపరుస్తున్నాడు? ಯಾವ ರೀತಿಯ ಸಿದ್ಧತೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ? తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ನೋಡಿ, ತನ್ನ ಬಂಧು ಬಳಗದವರನ್ನ ಮತ್ತು ಪ್ರಾಣ ಸ್ನೇಹಿತರನ್ನ ಆತನು ಕರೆ ಕಳಿಸಿಕೊಂಡು ಪೇತ್ರನಿಗಾಗಿ ಎದುರು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. వాళ్ళు ఊరికనే కూర్చోలేదు. ಮತ್ತೆ ಅವರು ಸುಮ್ಮನೆ ಕುತ್ಕೊಂಡಿಲ್ಲ, ప్రార్థన చేస్తూ వెయిట్ చేస్తున్నారు. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಅವ್ರು ಕಾಯ್ತಾ ఇದ್ದಾರೆ. ఊరికనే వాళ్ళు ఇంకెప్పుడు వస్తారు, మనం ఏం మాట్లాడదాం అవన్నీ కాదు. దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు అని వాళ్ళు దాని గురించి వేచి ఉంటున్నారు. ನೋಡ್ರಿ, ಅವ್ರೇನೋ ಸುಮ್ಮನೆ ಅವ್ರೇನು ಬರ್ತಾರೆ, ನಾವು ಮಾತಾಡ್ತೀವಿ ಅಂತ ಆ ರೀತಿ ಇಲ್ಲ. ಆದ್ರೆ ಪ್ರಾರ್ಥನಾ ಪೂರ್ವಕವಾಗಿದ್ದಾರೆ. ದೇವ್ರು ಏನ್ ಮಾತನಾಡಲಿಕ್ಕೆ ಇದ್ದಾನೋ ಅವ್ರ ಮೂಲಕ ಅವರು ಅದನ್ನ ಕಾತುರದಿಂದ ಎದುರು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఇక్కడ కొర్నేలికి ఒక విషయం తెలుసు. ನೋಡಿ, ಇಲ್ಲಿ ಕೊರ್ನೇಲಿಗೆ ಒಂದು ವಿಷಯ ಗೊತ್ತಿದೆ. పరలోకంలో పేతురు గురించి మాట్లాడుతున్నారు. ಪರಲೋಕದಲ್ಲಿ ಪೇತ್ರನ ಕುರಿತಾಗಿ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. అక్కడి నుంచి ఒక వర్తమానం వచ్చింది. ಮತ್ತೆ అಲ್ಲಿಂದ ಒಂದು వార్త ಬಂದಿದೆ. పేతురు అనే వ్యక్తి పలానా ప్లేస్ లో ఉన్నాడు, సైమన్ టర్నర్ ఇంట్లో పోయి ఎవరిని పంపించి ఆయన తీసుకురండి అని.
ಪೇತ್ರನು ಎನ್ನುವಂತ ವ್ಯಕ್ತಿ ಚರ್ಮಕಾರನ ಸಿಮೋನ ಬಳಿಲಿ ಇದಾನೆ ಇಂತಿಂತ ಸ್ಥಳದಲ್ಲಿ, ಮತ್ತೆ ಅಲ್ಲಿಂದ ಆ ಪೇತ್ರನ ಕರೆ ಕಳಿಸ್ರಿ ಎಂಬ ಒಂದು ವರ್ತಮಾನ ಬಂದಿದೆ. అందుకు కొర్నేలి టైం వేస్ట్ చేయడానికి సిద్ధపడతలేడు. ನೋಡಿ, ಅದಕ್ಕೆ ಕೊರ್ನೇಲನು ಸಮಯವನ್ನ ವ್ಯರ್ಥ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆತನ ಎಷ್ಟು ಮಾತ್ರಕ್ಕೂ ತಯಾರಿಲ್ಲ. పేతురు ఎంతో గొప్ప వ్యక్తి ఉండొచ్చు, ఆయన గురించి పరలోకం మాట్లాడుతున్నది. ನೋಡ್ರಿ, ಪರಲೋಕವೇ ಮಾತನಾಡ್ತಾ ಇದೆ ಪೇತ್ರನ ಬಗ್ಗೆ ಅಂತಂದ್ರೆ ಪೇತ್ರನ್ ಎಷ್ಟು ದೊಡ್ಡ ವ್ಯಕ್ತಿ ಆಗಿರ್ಬೇಕು. పేతురు ఏం వర్తమానం తెస్తున్నాడో నాకే కాదు, నా 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 బంధువులు, నా స్నేహితులు అందరికీ తెలవాలి. ನೋಡ್ರಿ, ಪೇತ್ರನ್ ಎಂತ ಒಂದು ದೇವರ ಒಂದು ಸಂದೇಶ ತರ್ತಾ ಇದ್ದಾನೋ, ಹಾಗಾಗಿ ಈ ಒಂದು ಸಂದೇಶ ಕೇವಲ ನನಗೆ ಮಾತ್ರ ಅಲ್ಲ, ನನ್ನ ಬಂಧು ಬಳಗದವ್ರಿಗೂ ನನ್ನ ಸ್ನೇಹಿತರಿಗೂ ಕೂಡ ಗೊತ್ತಾಗ್ಬೇಕು. ఎంత మంచి వ్యక్తి కొర్నేలి. ನೋಡ್ರಿ, ಕೊರ್ನೇಲನು ಎಷ್ಟು ಒಳ್ಳೆ ಮನಸ್ಸುಳ್ಳ ವ್ಯಕ್ತಿಯಾಗಿದ್ದಾನೆ. నాకే కాదు దీవెనలు, నా నా బంధువులు, నా చుట్టాలు, నా దోస్తులు, నా ఫ్రెండ్స్ అందరికీ ఈ యొక్క దీవెనలు రావాలి. ನೋಡ್ರಿ, ಆ ಆಶೀರ್ವಾದ, ದೇವರ ಆಶೀರ್ವಾದ ಕೇವಲ ನನಗೆ, ನನ್ನ ಮನೆಗೆ ಮಾತ್ರ ಅಲ್ಲ, ನನ್ನ ಬಂಧು ಬಳಗದವರು, ನನ್ನ ಸ್ನೇಹಿತರು, ನನ್ನ ಅಕ್ಕಪಕ್ಕವರು, ನೆರೆಯವರು, ಅವ್ರು ಕೂಡ ಹೊಂದ್ಕೊಳ್ಬೇಕಂತ ಬಯಸ್ತಾ ಇದ್ದಾನೆ. కొర్నేలి ఇంకా రక్షణనే పొందలేదు. ನೋಡಿ, ಕೊರ್ನೇಲನ ಅಲ್ಲೇ ತನಕ ಇನ್ನೂ ಆತನ ರಕ್ಷಣೆ ಕೂಡ ಹೊಂದಿರಲಿಲ್ಲ. కానీ ఆయన సువార్తకి సిద్ధపడడానికి ఆయన ఇల్లునే సిద్ధపరుస్తున్నాడు. ಆದ್ರೆ ಆತನು ದೇವರ ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ತನ್ನ ಮನೆಯನ್ನೇ ಆತನು ಸಿದ್ಧ ಮಾಡಿಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ. మనుషులందరినీ పిలుస్తున్నాడు ఆయన ఇంటికి. ತನಗೆ ಗೊತ್ತಿದ್ದೆಲ್ಲ ಮನುಷ್ಯರನ್ನ ತನ್ನ ಮನೆಗೆ ಆತನ ಕರೆ ಕಳಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. 4 దినాల నుంచి వాళ్ళ ఇంట్లో ఎంత వంట చేసి ఉండొచ్చు. ನೋಡಿ, 4 ದಿನಗಳ ಕಾಲ ಮತ್ತೆ ಬಂದವರೆಲ್ಲರಿಗೆ ಊಟೋಪಚಾರ ಆತನ ಎಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ಮಾಡಿರ್ಬೇಕು. ఆయన భార్య అనొచ్చు, ఎందుకు ఇంతగానో వంటలు ఎందుకు మనం అవసరమా అనేసి అనొచ్చు, ఎంత కష్టం నాకు అని అనొచ్చు కదా. ನೋಡಿ, ಆತನ ಹೆಂಡತಿ ಕೂಡ ಅನ್ಬಹುದಾಗಿತ್ತಲ್ಲ, ಎಷ್ಟು ಜನರಿಗೆ ಊಟ ಬಡಿಸೋದು ನಮಗೆ ಎಷ್ಟು ಖರ್ಚು ಬರ್ತದೆ, ಇದೆಲ್ಲ ಖರ್ಚು ಯಾಕೆ ನಮಗೆ ಅಂತ ಅಂದಿರ್ಬೋದಾಗಿತ್ತಲ್ಲ. అవన్నీ ఏం ఆలోచన లేదు వాళ్ళకు. ನೋಡ್ರಿ, ಇವ್ಯಾವ ಆಲೋಚನೆಗಳು ಅವ್ರಿಗೆ ಇಲ್ಲ. నాకే కాదు ఆశీర్వాదం, నా చుట్టాలు, నా బంధువులు, నా ఫ్రెండ్స్ అందరికీ ఆ ఆశీర్వాదం రావాలి. ಬರೀ ಆಶೀರ್ವಾದ ನಮ್ಗೆ ಮಾತ್ರ ಅಲ್ಲ, ನಮ್ಮ ಬಂಧು ಬಳಗದವರಿಗೆ, ನಮ್ಮ ಸ್ನೇಹಿತರು ಎಲ್ಲರೂ ಕೂಡ ಅವರು ಕೂಡ ಆಶೀರ್ವದಿಸಲ್ಪಡ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಅವ್ರು ಬಯಸ್ತಾ ಇದ್ದಾರೆ. ఇప్పుడు మన గురించి ఆలోచించుకుందాం. ಈಗ ನಮ್ಮನ್ನು ಕುರಿತು ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. మనం దేవుడు నీకు ఒక వాక్యం మాట్లాడి లేకపోతే దర్శనం ఇచ్చినాడు అనుకుందాం. ನೋಡಿ, ದೇವರು ಒಂದು ಮಾತನ್ನ, ಒಂದು ವಾಕ್ಯವನ್ನ ಒಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಿದ ದರ್ಶನ ಕೊಟ್ಟನಂತ ಅಂದ್ಕೊಳ್ಳೋಣ. ఈ యొక్క బ్రదర్ ని మీ ఇంటికి పిలిచి ప్రార్థన చేపించుకో అని దర్శనం వచ్చింది, లేకపోతే దేవుడు మాట్లాడినాడు. ನೋಡಿ, ದೇವ್ರ ಒಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಿದ ಅಥವಾ ದರ್ಶನ ನಿಮಗೆ ಬಂದಿದೆ ಏನಂತಂದ್ರೆ, ಇಂತಿಂತ ಸಹೋದರನ ನಿಮ್ಮನೆಗೆ ಕರೆ ಕಳಿಸ್ಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾನೆ. ఆ సహోదరుడు కూడా ఇక్కడికి రావాలని దేవుడు ఆయనతో కూడా మాట్లాడి అనుకుందాం. ಮತ್ತೆ ಆ ಸಹೋದರನಿಗೆ ಕೂಡ ನಮ್ಮ ಮನೆಗೆ ಹೋಗ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಆತನೊಟ್ಟಿಗೆ ಕೂಡ ದೇವ್ರು ಮಾತನಾಡಿದ ಎಂಬುದನ್ನು ಅಂದ್ಕೊಳ್ಳೋಣ. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ಆಗಿರುವಾಗ ಮತ್ತೆ ನೀವೇನ್ ಮಾಡ್ತೀರಿ? మీరు మీ ఇంటిని సిద్ధపరుస్తారా? ನೀವು ನಿಮ್ಮ ಮನೆಯನ್ನ ಸಿದ್ಧತೆ ಮಾಡ್ಕೊಳ್ತೀರಾ? లేకపోతే మీ బంధువులని, మీ యొక్క ఫ్రెండ్స్ ని పిలుస్తారా? ಇಲ್ಲ ನಿಮ್ಮ ಬಂಧು ಬಳಗದವರನ್ನ, ನಿಮ್ಮ ಸ್ನೇಹಿತರನ್ನ, ಅವ್ರನ್ನು ಕೂಡ ನೀವು ಮನೆಗೆ ನೀವು ಕರೆಸ್ತೀರಾ? ఇదే కాటేజ్ మీటింగ్, లేకపోతే ఒక ఇంటి యొక్క ప్రేయర్ మీటింగ్. ನೋಡ್ರಿ, ಇದೇ ಏನಾಗಿದೆ ಅಂತಂದ್ರೆ ಒಂದು ಕುಟುಂಬದ ಪ್ರಾರ್ಥನೆ, ಮನೆಯ ಪ್ರಾರ್ಥನೆ ಆಗಿದೆ. సో కాటేజ్ మీటింగ్స్ అంటే ಹುಟ್ಟಿ నీ ఫ్యామిలీ కాదు. ನೋಡಿ, ಕುಟುಂಬ ಪ್ರಾರ್ಥನೆ ಅಂತ ಅಂದಾಗ ಕೇವಲ ನಿನ್ನ ಮನೆ ಮಾತ್ರ ಅಲ್ಲ, నీ ఫ్రెండ్స్ ని, నీ చుట్టాలని పిలవడమే అది కాటేజ్ మీటింగ్. ಮತ್ತೆ ನಿನ್ನ ಸ್ನೇಹಿತರನ್ನ, ನಿನ್ನ ಬಂಧು ಬಳಗದವ್ರನ್ನ ಪ್ರಾರ್ಥನೆಗಾಗಿ ಸೇರಿಸುವಂತದ್ದು, ಅದು ಬರಮಾಡಿಕೊಳ್ಳೋದು, ಅದು ಕುಟುಂಬ ಪ್ರಾರ್ಥನೆ ಆಗಿರ್ತದೆ. నువ్వు దానికి సిద్ధపరుస్తున్నావా? ಮತ್ತೆ ಅದಕ್ಕಾಗಿ ನೀನು ಸಿದ್ಧತೆಯನ್ನ ಮಾಡ್ತಾ ಇದೀಯೋ? నువ్వు ఎంత ఈ విషయంలో పడిపోయినావో ఒకసారి ఆలోచించుకుందాం. ಮತ್ತೆ ಎಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ನೀನು ಈ ವಿಷಯದಲ್ಲಿ ಬಿದ್ದು ಹೋಗಿದೆಯೋ ಒಂದ್ಸಾರಿ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. మనం మార్చుకుందాం. ನಾವು ನಮ್ಮನ್ನ ಬದಲಾಯಿಸ್ಕೊಳ್ಳೋಣ. ప్రభువా, ఇక మీదట నా ఇంట్లో ఏదైనా ప్రార్థన జరిగితే నా బంధువులని, చుట్టాలని నేను నా ఫ్రెండ్స్ ని పిలుస్తాను. ಮತ್ತೆ ಏನ್ ನಾವು ಇವತ್ತು ತೀರ್ಮಾನ ಮಾಡ್ಬೇಕು? ದೇವ್ರೆ, ಇನ್ನು ಮೇಲೆ ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಗೃಹ ಕೂಡಿಕೆ ನಡೆಯುವುದಾದ್ರೆ ನನ್ನ ಸ್ನೇಹಿತರನ್ನ, ನನ್ನ ಬಂಧು ಬಳಗದವ್ರನ್ನ ನಾನು ಬರಮಾಡಿಕೊಳ್ತೇನೆ, ಅವ್ರನ್ನ ಕರಿತೀನಿ ಅಂತ ನಾವು ತೀರ್ಮಾನ ಮಾಡೋಣ. తీర్మానించుకుందాం. తీర్మానం ಮಾಡೋಣ. 2 పేతురు కూడా 2 రోజులు నడిచిపోవాలి అని ఆయన అవన్నీ ఆలోచన చేస్తలేడు.
ನೋಡಿ ಪೇತ್ರನು ಕೂಡ ನೋಡಪ್ಪ ಅಲ್ಲಿಗೆ ಹೋಗ್ಲಿಕ್ಕೆ 2 ದಿನ ಹಿಡಿತದೆ, ನಾವು ಅಲ್ಲಿಗೆ ನಾವು ನಡ್ಕೊಂಡು ಹೆಂಗ್ ಹೋಗ್ಬೇಕಂತ ಆತನು ಅದನ್ನ ಕುರಿತು కూడా ಯೋಚನೆ ಮಾಡ್ಲಿಲ್ಲ. ఇది ఇంకా ఈయనొక్కడే కాదు. ఆయనతో ఉన్న ఈ యొక్క విశ్వాసులు, యూదుల నుంచి వచ్చిన మారిన విశ్వాసులు కూడా వాళ్ళని కూడా తీసుకెళ్తున్నాడు. ನೋಡಿ ಬರೀ ಪೇತ್ರ ಒಬ್ಬನೇ ಹೋಗ್ತಾರ, ತನ್ನೊಂದಿಗೆ ಮತ್ತೆ ಯಹೂದ್ಯರಾಗಿದ್ದು ಮತ್ತೆ ಅವರು ವಿಶ್ವಾಸಿಗಳಿಗೆ ಬದಲಾದಂತ ಆ ಯಹೂದ್ಯರನ್ನು ಕೂಡ ತನ್ನೊಂದಿಗೆ ಕರೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. మత్తయి 18:20 ప్రకారం ఎక్కడ 2-3 కూడుకుంటారో అది సంఘం. ನೋಡಿ ಮತ್ತೆ 18ನೇ ಅಧ್ಯಾಯ 20 ವಚನದ ಪ್ರಕಾರ ಎಲ್ಲಿ 2-3 ಸೇರಿ ಬಂದಿರ್ತಾರೋ ಅದು ಸಭೆಯಾಗಿದೆ. అంటే సంఘాన్ని ఈయన తీసుకెళ్తున్నాడు. ಅಂತಂದ್ರೆ ಈತನ ಸಭೆಯನ್ನೇ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ಎಲ್ಲಿಗೆ ಅವ್ರನ್ನ ಕರೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ? అన్యుల మధ్యలో తీసుకెళ్తున్నాడు. ಅನ್ಯ ಜನರ ಮಧ್ಯದಲ್ಲಿ ಅವ್ರನ್ನ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. 2 రోజుల శ్రమ. 2 ದಿನಗಳ ಕಾಲದ ಕಷ್ಟ. మేబీ రాత్రి వాళ్ళు ఎక్కడైనా బస చేసి ఉండొచ్చు. ಬಹುಶಃ ರಾತ್ರಿ ಎಲ್ಲಾದ್ರೂ ಅವರು ಉಳ್ಕೊಂಡಿರಬಹುದು. కానీ సంఘము అన్యుల దగ్గరికి వెళ్ళింది. ಆದ್ರೆ ಸಭೆ ಈಗ ಅನ್ಯ ಜನರ ಬಳಿಗೆ ಹೋಗಿದೆ. ఈ కాలంలో సంఘం అన్యుల దగ్గరికి వెళ్తుందా? ಮತ್ತೆ ಈ ಕಾಲದಲ್ಲಿ ಸಭೆ ಅನ್ಯ ಜನರ ಬಳಿಗೆ ಹೋಗ್ತಾ ಇದೆಯಾ? మనం ప్రశ్నించుకోవాలి. ನಮ್ಮನ್ನ ಪ್ರಶ್ನಿಸ್ಕೋಬೇಕು. సంఘం అంటే ఏదో ఒక బిల్డింగ్ కాదు. ನೋಡಿ ಸಭೆ ಅಂತ ಹೇಳುವಾಗ ಅದು ಯಾವ್ದೊಂದು ಕಟ್ಟಡ ಅಲ್ಲ. 2-3 విశ్వాసులు కూడుకొని ప్రార్థన చేసేది సంఘం. 2-3 విశ్వాಸಿಗಳು ಸೇರಿ ಬಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತದ್ದೇ ಅದು ಸಭೆಯಾಗಿದೆ. వాళ్ళు దేవుని రాకడ గురించి ఎదురు చూసే వాళ్ళు సంఘం. ಯಾರು ದೇವರ ಬರೋಣಕ್ಕಾಗಿ ಆ ರೀತಿಯಲ್ಲಿ ಕೂಡಿ ಎದುರು ನೋಡ್ತಾ ಇರ್ತಾರೋ ಅದು ಸಭೆಯಾಗಿದೆ. సో ఈ సంఘము అన్యుల దగ్గరికి వెళ్తుందా? ನೋಡಿ ಈ ಒಂದು ಸಭೆ ಈ ದಿನಗಳಲ್ಲಿ ಅನ್ಯ ಜನರ ಬಳಿಗೆ ಹೋಗ್ತಾ ಇದೆಯಾ? మనం ప్రశ్నించుకుందాం. ಇವತ್ತು ನಮ್ಮನ್ನು ನಾವು ಪ್ರಶ್ನಿಸ್ಕೋಬೇಕು. ఇప్పుడు అపోస్తలుల 10:25 ప్రకారం ಈಗ ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 10ನೇ ಅಧ್ಯಾಯ 25ನೇ ವಚನದ ಪ್ರಕಾರ ಓದೋಣ. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. ಪೇತ್ರನು ಆ ಮನೆಯೊಳಗೆ ಬರುತ್ತಲೇ ಕೊರ್ನೇಲಿಯನು ಆತನ ಪಾದಗಳಿಗೆ ಬಿದ್ದು ನಮಸ್ಕರಿಸಿದನು. అంటే వర్షిప్ చేసినాడు. ಅಂತಂದ್ರೆ ಆತನ ಏನ್ ಮಾಡ್ತಾನೆ? ನಮಸ್ಕಾರ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఇది మనుషునికి నమస్కారం, మనుషుని ఆరాధించడం. ಅಂದ್ರೆ ಆ ರೀತಿಯಲ್ಲಿ ಅದು ಏನ್ ತೋರಿಸ್ತದೆ? ಮನುಷ್ಯನನ್ನ ಆರಾಧಿಸುವುದು ಹಾಗೆ ಅದು ತೋರಿಸ್ತದೆ. ఇది చాలా తప్పుడు ఆరాధన. ನೋಡ್ರಿ ಈ ತರ ಮಾಡುವಂತದ್ದು ನಿಜಕ್ಕೂ ಕೂಡ ಬಹಳ ತಪ್ಪಾದ ಒಂದು ಆರಾಧನೆ. చూడు 26వ వచనంలో పేతురు ఏమంటున్నాడు? ನೋಡ್ರಿ ಮುಂದೆ 26ನೇ ವಚನದಲ್ಲಿ ಪೇತ್ರನ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದೆ ನೋಡ್ರಿ. పేతురు నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి అతని మాటలాడుచు లోపలికి వచ్చి ఏమన్నాడు? నేను కూడా మనుషున్నే. ನೋಡಿ ಪೇತ್ರನ ಏನಂತ ಹೇಳ್ತಿದ್ದಾನೆ? ನಾನು ಸಹ ನಿನ್ನಂತೆ ಮನುಷ್ಯನೇ, నన్ను ఆరాధించద్దు, ನನ್ನನ್ನು ಆರಾಧಿಸಬೇಡ. ఎందుకు ఆరాధించదంటే నేను నీలాగా ఒక మనుషున్నే. ಯಾಕೆ ನನ್ನ ನೀನು ಆರಾಧಿಸಬಾರ್ದಂತಂದ್ರೆ ನಾನು ಕೂಡ ನಿನ್ನಂತೆ ಇರುವ ಒಬ್ಬ ಮನುಷ್ಯನ. కొర్నేలుకి ఎందుకు ఈయన ఆరాధించిన కారణం ఏంటి? ಕೊರ್ನೇಲನ ಯಾಕೆ ತನಗೆ ಕಾಲಿಗೆ ಬಿದ್ದು ಆರಾಧಿಸಿದ ಕಾರಣ ಏನು? పరలోకంలో పేతురు గురించి మాట్లాడుతున్నారు. ಮತ್ತೆ ಪರಲೋಕದಲ್ಲಿ ಪೇತ್ರನ ಕುರಿತು ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. అక్కడి నుంచి ఒక దూత వచ్చింది. ಮತ್ತೆ ಅಲ್ಲಿಂದ ಒಬ್ಬ ದೂತನು ಬಂದನು. పేతురు గురించి మాట్లాడుతున్నారు. ಅವರು ಪೇತ್ರನ ಕುರಿತು ఎంత గొప్ప వ్యక్తి ఈయన. ಮತ್ತೆ ಈತನ ಎಷ್ಟು ದೊಡ್ಡ ವ್ಯಕ್ತಿ ಹಾಗಾದ್ರೆ. అందుకు కొర్నేలి పేతురు మీద పడి మోకరిస్తున్నాడు. ఇంకోటి ఈయన ఒక రోమా సామ్రాజ్యానికి చెందిన వ్యక్తి. ಅದಕ್ಕಾಗಿ ಪೇತ್ರನು ಆತನಿಗೆ ಕಾಲಿಗೆ ಬಿದ್ದು ನಮಸ್ಕರಿಸ್ತಿದ್ದಾನೆ. ಇನ್ನೊಂದು ವಿಷಯ ಏನಂತಂದ್ರೆ ಈತನು ರೋಮಾ ಸಾಮ್ರಾಜ್ಯಕ್ಕೆ ಸೇರಿದ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಆಗಿದ್ದಾನೆ ಕೊರ್ನೇಲನು. రోమా సామ్రాజ్యంలో ఈ విధంగా చేయడం వాళ్ళకు ఎంతో ಸಾಮಾನ್ಯమైనది. ಮತ್ತೆ ರೋಮಾ ಸಾಮ್ರಾಜ್ಯದಲ್ಲಿ ಅವರು ಆ ರೀತಿಯಲ್ಲಿ ಮಾಡುವಂತದ್ದು ಅವರಿಗೆ ತುಂಬಾ ಮತ್ತೆ ಸಾಮಾನ್ಯವಾಗಿರುವಂತ ವಿಷಯವಾಗಿತ್ತು. ఇప్పుడు గ్రీక్ భాషలో దీన్ని ప్రొస్కినియో అంటారు. ಮತ್ತೆ ಇದನ್ನ ಗ್ರೀಕ್ ಭಾಷೆಯಲ್ಲಿ ಪ್ರೊಸ್ಕಿನಿಯೋ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ.
అంటే కింద పడి నమస్కారం చేయడం లేకపోతే ముద్దు పెట్టడం దీని గ్రీక్‌లో వర్షిప్ చేయడం అని ఉంటది. ನೋಡಿ ಆ ರೀತಿಯಲ್ಲಿ ಕೆಳಗೆ ಬಿದ್ದವ್ರ ಪಾದಗಳನ್ನು ಮುಟ್ಟಿ ನಮಸ್ಕಾರ ಮಾಡುವಂಥದ್ದು ಅದನ್ನ ಗ್ರೀಕ್ ಭಾಷೆಯಲ್ಲಿ ಪ್ರೊಸ್ಕಿನಿಯೋ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. ఆ! అయితే మనం అర్థం చేసుకోవాలి. రెస్పెక్ట్ అనేది వేరే, వర్షిప్ అనేది వేరే. ನೋಡ್ರಿ ಇಲ್ಲಿ ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಕು, ಗೌರವಿಸುವುದು ಅನ್ನುವಂಥದ್ದು ಬೇರೆ, ಆರಾಧಿಸುವುದು ಅನ್ನುವಂಥದ್ದು ಬೇರೆ. ఆ! గౌరవించడం పెద్దవాళ్ళని మనం కాళ్ళు మొక్కడం అనేది అది గౌరవం వేరే. ನೋಡ್ರಿ ದೊಡ್ಡವರು ಅಂತೇಳಿ ದೊಡ್ಡವರಿಗೆ ಕಾಲ್ ಮುಗಿಯೋದು ಅದು ಗೌರವ ಅಂತೇಳಿ ಅನ್ಕೊಳ್ಳೋದು ಅದು ಬೇರೆ. ఆ! తర్వాత మీరే దేవుడు, మీరే అన్నీ అని చెప్పి నమస్కరించి ఆరాధించడం అనేది అది ఆరాధన అవుతది. ಆದ್ರೆ ಒಬ್ಬ ಮನುಷ್ಯನಿಗೆ ಕಾಲಿಗೆ ಬಿದ್ದು ನೀನೇ ದೇವ್ರು ಅಂತೇಳಿ ಅನ್ನುವಂಥದ್ದು ಮತ್ತೆ ಆ ರೀತಿ ಆ ಭಾವನೆಯಿಂದ ನಮಸ್ಕರಿಸುವಂಥದ್ದು ಅದು ಆರಾಧನೆ ಆಗ್ತದೆ. జపాన్‌లో ఒకరినొకరిని కలిసేటప్పుడు వాళ్ళు ఒకరినొకరు ముందు ఇట్లా వంగి వాళ్ళని గౌరవిస్తారు. ಮತ್ತೆ ಈ ಅಪ್ಪದಲ್ಲಿ ಒಬ್ರೊಬ್ರು ಗೌರವಿಸ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಅವ್ರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ಒಬ್ರ ಮುಂದೆ ಒಬ್ರು ಬಾಗಿ ಅವ್ರ ಆ ರೀತಿಯಲ್ಲಿ ತಮ್ಮನ್ನ ಗೌರವವನ್ನು ವ್ಯಕ್ತಪಡಿಸ್ತಾರೆ. ఆ పాత దినాల్లో ఇండియాలో కాళ్ళు ఇలా ముట్టడం అనేది గౌరవం. పెద్దోళ్ళని అట్లా చేయడం గౌరవం అది. ನೋಡ್ರಿ ಹಳೆ ದಿನಗಳಲ್ಲಿ ನಮ್ಮ ಭಾರತ ದೇಶದಲ್ಲಿ ದೊಡ್ಡವರಿಗೆ ಕಾಲಿಗೆ ಬೀಳುವಂಥದ್ದು ಅಥವಾ ಕಾಲು ಮುಟ್ಟಿ ನಮಸ್ಕಾರ ಮಾಡುವಂತ ಅದು ಒಂದು ಗೌರವ ಸೂಚನೆ ಆಗಿತ್ತು. ఆ ఆరాధన కాదది. ಆದ್ರೆ ಅದು ಆರಾಧನೆ ಅಲ್ಲ. నేను ఒక క్రిస్మస్ ప్రోగ్రామ్‌కి పాకిస్తానీ క్రిస్టియన్ చర్చ్‌కి నేను వెళ్ళాను. ನಾವು ಒಂದ್ಸರಿ ಕ್ರಿಸ್ಮಸ್ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕಾಗಿ ಪಾಕಿಸ್ತಾನಿ ಒಂದು ಸಭೆಗೆ ನಾನು ಹೋಗಿದ್ದೆ. అయితే వాళ్ళు నన్ను కదిలింప చేసిన ఒక సన్నివేశం చూసిన అక్కడ. ಮತ್ತೆ ನನ್ನನ್ನ ಬಹಳಷ್ಟು ಆಲೋಚನೆ ಮಾಡಿದ ಒಂದು ಘಟನೆ ನಾನು ನೋಡಿದೆ. ఎవరు చిన్నవాళ్ళు అదంతా పాకిస్తానీ వాళ్ళు. ಅಲ್ಲಿರೋ ಸೇರಿ ಬಂದವರೆಲ್ಲರೂ ಕೂಡ ಪಾಕಿಸ್ತಾನ ದೇಶಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟವರು. యవనస్తులు అందరూ ఆ చర్చ్‌లో రాగానే లేకపోతే ఆ కూడికకు రాగానే ನೋಡ್ರಿ ಆ ಯವನಸ್ಥರು ಮತ್ತೆ ಅಲ್ಲಿರೋರು ಆ ಒಂದು ಕೂಟಕ್ಕೆ ಬರುತ್ತಲೇ పెద్దవాళ్ళకి వాళ్ళు కాళ్ళ మీద ఇట్లా నమస్కారం చేస్తున్నారు. ಮತ್ತೆ ಹಿರಿಯರಾದವ್ರಿಗೆ ಇವ್ರೇನ್ ಮಾಡ್ತಾ ಇದಾರೆ, ಅವ್ರಿಗೆ ಆ ಕಾಲ್ ಮೇಲೆ ಈ ತರ ಅಂದು ಅವ್ರಿಗೆ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ತಾ ಇದಾರೆ. ఇట్లా అని ఇట్లా అంటున్నారు. ಮತ್ತೆ ಆ ರೀತಿಯಲ್ಲಿ ಅವ್ರು ಅಂದ್ಕೊಳ್ತಾ ಇದಾರೆ. నేను పాస్టర్‌ని అడిగినాను ఏంటి ఇది అనేసి. ನಾನು ಪಾಸ್ಟರ್‌ని ಕೇಳಿದೆ ಏನು ಈ ತರ ಮಾಡ್ತಿದಾರಲ್ಲ ಇವ್ರು ಅಂತ ಕೇಳಿದೆ. ఆయన ఏమన్నాడంటే ఇది మా కల్చర్ పెద్దవాళ్ళని గౌరవించడం. ಆತ ಹೇಳಿದೇನೆಂದ್ರೆ ಇದು ನಮ್ಮ ಒಂದು ಪದ್ಧತಿ, ದೊಡ್ಡವರನ್ನ ಗೌರವಿಸುವಂತ ಒಂದು ವಿಧಾನ ಅಂತ ಹೇಳ್ದ. సో ఒక పద్ధతి గౌరవం దానికి ఆరాధనకి లింక్ లేదు. ನೋಡ್ರಿ ಒಂದು ಪದ್ಧತಿ ಮತ್ತೆ ಗೌರವಿಸುವ ವಿಧಾನ ಅದಕ್ಕೂ ಒಂದು ಆರಾಧನೆಗೂ ಯಾವುದೇ ಒಂದು ಸಂಬಂಧ ಇಲ್ಲ. కానీ ಆದ್ರೆ ఈ కాలంలో మనం పాస్టర్లని దేవుళ్ళలాగా పూజిస్తున్నాం. ಈ ಕಾಲದಲ್ಲಿ ಪಾಸ್ಟರ್ ಅವರನ್ನ ದೇವರಾಗಿ ಅವರು ಭಾವಿಸ್ತಾ ಇದ್ದಾರೆ ಮತ್ತೆ ಪೂಜಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ఇప్పుడు మన స్లైడ్ లో చూడొచ్చు వీళ్ళిద్దరు పాస్టర్లు. ನೋಡ್ರಿ ಅಲ್ಲಿ ನಿಮಗೆ ಸ್ಕ್ರೀನ್ ಅಲ್ಲಿ ಕಾಣಿಸ್ತದೆ, ಅಲ್ಲಿ ನೋಡ್ಬೋದು ಅವರು ಪಾಸ್ಟರ್ಗಳು. వాళ్ళకి దండలేసి పూలేసి వాళ్ళ కాళ్ళు మొక్కడం ఇది ఆరాధనకి చిహ్నం. ನೋಡ್ರಿ ಅವ್ರಿಗೆ ಆತರ ಹೂಮಾಲೆಗಳು ಹಾಕಿ ಅವ್ರ ಕಾಲಿಗೆ ನಮಸ್ಕಾರ ಮಾಡೋದು ಇದು ಒಂದು ಆರಾಧನೆಯ ಒಂದು ಸೂಚನೆ ಆಗಿರ್ತದೆ. మనిషిని ఆరాధించడం అనేది చాలా తప్పు విషయము. ಈ ರೀತಿ ನೋಡ್ರಿ ಒಬ್ಬ ಮನುಷ್ಯರನ್ನ ಆರಾಧನೆ ಮಾಡುವಂತ పద్ధతి ಏನಾಯ್ತು ಅದು ಬಹಳ ತುಂಬಾ ತಪ್ಪಾದ ಕಾರ್ಯವಾಗಿದೆ. మీరు అలాగా చేస్తే మీరు శిక్షార్హులకి మీరు ఆ తీర్పు దినానికి మీరు యాడ్ చేస్తున్నారు మీ యొక్క పాపాలు. ನೋಡಿ ಆ ರೀತಿ ನೀವು ಮಾಡುವುದಾದ್ರೆ ನೀವು ತುಂಬಾ ಕಠಿಣ ಶಿಕ್ಷಾರ್ಹರಾಗಿದ್ದು ಆ ಒಂದು ಶಿಕ್ಷೆಗೆ ನಿಮ್ಮನ್ನು ನೀವೇ ಗುರಿ ಮಾಡಿಕೊಳ್ತೀರಿ. ఇప్పుడు మీ ఇంట్లో పాస్టర్ వచ్చినాడు అనుకోండి. ನೋಡಿ ಇವಾಗ ನಿಮ್ ಮನೆಗೆ ಪಾಸ್ಟರ್ ಬಂದ್ರ ಅಂತ ಅನ್ಕೊಳ್ರಿ. మీరు కూర్చున్న వాళ్ళు ನೀವು ಕುತ್ಕೊಂಡಿರ್ತೀರಾ, మీరు లేచి నిలబడి ఆయనకు జాగ ఇయ్యడం అది మర్యాద. ಕುತ್ತಂತ ನೀವು ಎದ್ದು ನಿಂತ್ಕೊಂಡು ಅವ್ರಿಗೆ ನಿಮ್ಮ ಆಸನ ಬಿಟ್ಕೊಡುವುದು, ಕುತ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ಹೇಳುವುದು ಅದು ಮರ್ಯಾದೆ. కానీ నువ్వు లేచి ఆయన కాళ్ళ మీద పడి ఆయనకు పూలదండ వేసి ఆయన కాళ్ళు కడగడం అనేది అది ఆరాధన. అది ఎప్పుడు చేయదు.
ಆದ್ರೆ ನೀನೆದ್ದು ಆತನ ಕಾಲಿಗೆ ಬಿದ್ದು ಅದನ್ನ ಹೂಮಾಲೆ ಹಾಕಿಯೋ ಆತನ ಕಾಲು ತುಳಿಯೋದು ಈ ತರ ಮಾಡುವಂಥದ್ದು ಏನೈತಲ್ಲ ಅದು ಯಾವತ್ತು ಮಾಡ್ಕೊಡುದು ಅದು ಆರಾಧನೆ ಆಗ್ತದೆ ಮತ್ತೆ. ఈ దినాల్లో మనం పాస్తర్లని సేవకులని చాలా ఆరాధిస్తున్నాం. దేవునికి మించినది ఆరాధిస్తున్నాం. అది చాలా తప్పు. ಈ ದಿನಗಳಲ್ಲಿ ಪಾಸ್ಟರ್ ಅಂತ ಸೇವಕರಂತ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದಾರೆ, ಹೆಚ್ಚಾಗಿ ಅತಿಯಾದ ಗೌರವ ಅಂದ್ರೆ ದೇವ್ರಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಿನ ಸ್ಥಾನ ಅವ್ರಿಗೆ ಕೊಡ್ತಾ ಇದಾರೆ. ಅದು ಬಹಳ ತಪ್ಪಾಗಿದೆ. ఒకవేళ మీరు ఆ విధంగా చేస్తే మీరు ఈ రోజు నుంచి దాన్ని మానుకోండి. ಒಂದು ವೇಳೆ ನೀವು ಯಾರಾದ್ರೂ ಆ ರೀತಿಯಲ್ಲಿ ಮಾಡ್ತಿರೋದಾದ್ರೆ ಇವತ್ತಿನಿಂದ ಇಂಥ ಕೆಲಸ ಮಾಡೋದು ಬಿಟ್ಬಿಡ್ರಿ. నేను హిందూ కుటుంబం నుంచి వచ్చినాను. ನಾನು ಕೂಡ ಒಂದು ಹಿಂದೂ ಕುಟುಂಬದ ಹಿನ್ನೆಲೆಯಿಂದ ಬಂದಿದ್ದೇನೆ. నా చుట్టాలు ఎవరన్నా చిన్నవాళ్ళు కనబడితే, ನನ್ನ ಸಂಬಂಧಿಕರಲ್ಲಿ ಯಾರಾದ್ರೂ ಚಿಕ್ಕವರು ನನಗೆ ಕಾಣಿಸಿದ್ರೆ వాళ్ళు వచ్చి నా కాళ్ళ మీద పడితే నేను ఓకే అని చెప్తాను. ನೋಡ್ರಿ, ಅವರು ಬಂದು ನನ್ನ ಕಾಲ ಮೇಲೆ ಬಿದ್ರೆ ನಾನು ಸರಿ ಅಂತ ಹೇಳ್ತೇನೆ. నేను పెద్దవాళ్ళ కాళ్ళ మీద పడను. ಅದು ನಾನು ದೊಡ್ಡವ್ರ ಕಾಲ ಮೇಲೆ ನಾನು ಬೀಳೋದಿಲ್ಲ. వాళ్ళ కల్చర్ ప్రకారం వాళ్ళు చేసిన దానికి నేనేమి అడ్డంకం చెప్పను. సో మనం దీని ఒక డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. ಅವ್ರು ತಮ್ಮ ಪದ್ಧತಿ ಅಂದ್ರೆ ಗೌರವಿಸೋ ಪದ್ಧತಿ ಪ್ರಕಾರ ಮಾಡಿದ್ರೆ ಅದಕ್ಕೆ ನಾನು ಯಾವ ಅಭ್ಯಂತರ ಹೇಳೋದಿಲ್ಲ. ಇಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥದ್ದು ವ್ಯತ್ಯಾಸ ನಾವು ಗಮನಿಸಬೇಕು. ಸೊ ರೆಸ್ಪೆಕ್ಟ್ ಬೇರೆ, ವರ್ಷಿಪ್ ಬೇರೆ. ಗಮನಿಸುವ ವಿಷಯ ಏನಂತಂದ್ರೆ ಗೌರವ ತೋರಿಸುವಂಥದ್ದು ಬೇರೆ, ಆರಾಧಿಸುವಂಥದ್ದು ಬೇರೆ. అపోస్తలుల కార్యం 14 అధ్యాయం 12, 13 వచనాలు చదవండి. అపొస్తలుల కార్యం 12 అధ్యాయం 14 అధ్యాయం 12, 13 వచనాలు. అపొస్తలుల కృత్యಗಳು 14 అధ్యాయ 12, 13 వచనಗಳು. జనసమూహం పౌలు చేసిన దానిని చూచి లుకయోనియ భాషలో దేవదూతలు మనిషి రూపం తాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యూపతి అనియో పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియో పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ధూపతి యొక్క పూజారి ఎడ్లను దండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలెనని ఉండెను. ఇంకా అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు తుంచుకొని సమూహంలో చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలా చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఎంత క్లియర్ గా ఇక్కడ ఉంది ఈ వాక్యము. ఈ వాక్యం ಎಷ್ಟು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಇದೆ ನೋಡ್ರಿ. దేవుణ్ణి ఆరాధించాలి, ದೇವರನ್ನೇ ಆರಾಧಿಸಬೇಕು. మనం ఎలాంటి మనిషిని ఆరాధించద్దు. ನಾವು ಎಂತ ರೀತಿಯ ಮನುಷ್ಯರನ್ನ ಎಷ್ಟು ಮಾತ್ರಕ್ಕೂ ಆರಾಧಿಸಬಾರದು. కొన్ని గ్రామాల్లో పాస్టర్ మీద పాలు పోయడం, నీళ్లు పోయడం, అనేకమైన ఈ యొక్క చెత్తవన్నీ తీసుకొచ్చి మందిరంలో చేస్తున్నారు. ಕೆಲವೊಂದು ಹಳ್ಳಿ ಊರುಗಳಲ್ಲಿ ಪಾಸ್ಟರ್ಗಳನ್ನ ಅವ್ರ ಮೇಲೆ ಹಾಲ ಒಯ್ಯೋದು, ನೀರು ಒಯ್ಯೋದು, ಈ ಎಲ್ಲ ಕೆಲಸ ಬರದ ಕಾರ್ಯಗಳನ್ನೆಲ್ಲ ತಗೊಂಡ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. పౌలు బార్నబాస్ ఏం చేస్తున్నారు? ಇಲ್ಲಿ ಪೌಲ ಬಾರ್ನಬರು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ? వాళ్ళు బట్టలు చింపుకొని ఏడుస్తూ మాకు చెయ్యొద్దండి ప్లీజ్ అని వాళ్ళు ఇక్కడ ప్రార్థిస్తున్నారు. ಇವರು ತಮ್ಮ ಬಟ್ಟೆಗಳನ್ನ ಹರಿದುಕೊಂಡು ಅವರೊಟ್ಟಿಗೆ ಅವರು ಮಾತನಾಡ್ತಾ ಇದಾರೆ, ಈ ತರ ನೀವು ಎಷ್ಟು ಮಾತ್ರಕ್ಕೂ ನಮಗೆ ಮಾಡಬೇಡ್ರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఇప్పుడు అపోస్తలుల 10వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 10ನೇ ಅಧ್ಯಾಯ 26ನೇ ವಚನ ನೋಡೋದಾದ್ರೆ 27వ వచనం, ಕ್ಷಮಿಸಿ 27ನೇ వచನ. అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. అనేకులు కూడి ఉండుట చూచివి. తర్వాత 28వ వచనం చదవండి. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసం చేయుటైనను అట్టి వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగని వాడిని అయినను అపవిత్రుడినైన అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. ఇప్పుడు అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 24వ వచనం మళ్ళొకసారి చదువుదాం. మరునాడు వారు కైసరియలో ప్రవేశించిరి.
కైసరలో ప్రవేశించి చాలు. అప్పుడు కొర్నే 10వ అధ్యాయం 25వ వచనం చదవండి. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. 27వ వచనం చదవండి. అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడిండుట చూచెను. పేతురు 3 సార్లు ಪ್ರವೇಶಿಸಿಡು అని ఇక్కడ రాయబడింది. ಪೇತ್ರನು 3 ಬಾರಿ ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ ಆತನು ಒಳಗಡೆ ಪ್ರವೇಶಿಸಿದನು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. 3 సార్లు 3 ಬಾರಿ. ఫస్ట్ ఎక్కడ ప్రవేశించినాడు? ಮೊದಲು ಆತನು ಎಲ್ಲಿ ಪ್ರವೇಶಿಸಿದ? కైసర పట్టణానికి. ಕೈಸರ ಪಟ್ಟಣದ ಒಳಗೆ ಬಂದನು. పట్టణంలో ప్రవేశించినాడు. పట్టణದೊಳಗೆ అతను ప్రవేశిಸಿದ. ఆలోచన చేయండి, ఒక యూదుడు ఎప్పుడు అన్నిలో ఒక పట్టణంలో ప్రవేశించలేదు. ఫస్ట్ టైం అయినా ప్రవేశిస్తున్నాడు. ಆಲೋಚನೆ ಮಾಡ್ರಿ, ಒಬ್ಬ ಯಹೂದ್ಯನಾಗಿತ್ತನು ಅದುವರೆಗೆ ಅನ್ಯ ಜನರು ವಾಸಿಸುವ ಯಾವ ಪಟ್ಟಣದೊಳಗೆ ಆತನು ಪ್ರವೇಶಿಸಿರಲಿಲ್ಲ. ಇದೇ ಮೊಟ್ಟ ಮೊದಲ ಸಾರಿ ಅನ್ಯ ಜನರು ಇರುವಂತ ಪಟ್ಟಣದೊಳಗೆ ಪ್ರವೇಶಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఇది సాధారణ విషయం కాదు. ఇది ನೋಡ್ರಿ, ಇದೊಂದು ಸಾಧಾರಣವಾಗಿರುವ ವಿಷಯವಲ್ಲ. యోహాను సువార్త సమరయ స్త్రీ 4వ అధ్యాయంలో అక్కడ ఉంది కదా, యేసు ప్రభు శిష్యులందరినీ పంపించేసి ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 4ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ, ಸಮರಯ ಸ್ತ್ರೀಯೊಟ್ಟಿಗೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಮಾತನಾಡ್ತಿರೋದು ನೋಡ್ತೇವೆ. వినబడుతుందా? అనిపిస్తుంది. సాతాను పని ఇది అని ఉంటది. సో ఇక్కడ మొట్టమొదటిసారి పేతురు ఎక్కడ ప్రవేశించినాడు? ನೋಡ್ರಿ, ಮೊಟ್ಟಮೊದಲಸಾರಿ ಪೇತ್ರನು ಅతను ಎಲ್ಲಿ ಪ್ರವೇಶಿಸ್ತಾ ಇದ್ದಾನೆ? పట్టణంలో ప్రవేశించినాడు. పట్టಣದ ಒಳಗೆ అతను ప్రవేశిస్తా ఇದ್ದಾನೆ. ఈయన జీవితంలో ఎప్పుడూ ఈ యొక్క అన్యుల పట్టణంలో రాలేదు. ನೋಡಿ, ಈತ ತನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಯಾವತ್ತೂ ಕೂಡ ಅನ್ಯ ಜನರು ಇರುವಂತ ಪಟ್ಟಣದೊಳಗೆ ಬಂದಿರಲಿಲ್ಲ. రెండోది, ఈయన ప్రవేశించడానికి ఒక లాగా ఉండొచ్చు ఈయనకు. ಎರಡನೇದು, ಹಾಗೆ ಅಲ್ಲಿ ಮೊಟ್ಟ ಪ್ರವೇಶಿಸ್ತಿರೋದಕ್ಕೋಸ್ಕರ ಒಂದು ರೀತಿಯ ಆಲೋಚನೆ ಅತನ ಇರಬಹುದೇನೋ. అయితే ఇక్కడ దేవుడు ఆయనకు సహాయం చేస్తున్నాడు. ಆದ್ರೆ ಇಲ್ಲಿ ದೇವರು ಆತನಿಗೆ ಸಹಾಯ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. రెండో విషయం, ಎರಡನೇ ವಿಷಯ, ఆయన ఎక్కడ ప్రవేశించినాడు? 25వ అధ్యాయంలో 25ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡ್ರಿ, ಆತನ ಎಲ್ಲಿ ಪ್ರವೇಶಿಸ್ತಾ ಇದ್ದಾನೆ? ఎక్కడ అది? పేతురు లోపలికి రాగా ఫస్ట్ టైం ఆయన ఎక్కడ వచ్చిండు? పట్టణానికి. రెండోసారి ಇಂಟಿ లోపల. ನೋಡ್ರಿ, ಈಗ ಎರಡನೇ ಸಾರಿ ಎಲ್ಲಿ ಪ್ರವೇಶಿಸ್ತಾ ಇದ್ದಾನೆ? ಈಗ ಅವ್ರ ಕೊರ್ನೇಲಿನ ಮನೆ ಒಳಗಡೆ ಪ್ರವೇಶಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. మనం అనేక సార్లు ఇష్టం లేకున్నా పట్టణానికి వెళ్తాం. ನಾವು ಅನೇಕ ಸಾರಿ ನಮಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲದಂತ ಒಂದು ಪಟ್ಟಣಕ್ಕೆ ನಾವು ಹೋಗ್ತೇವೆ. కానీ మనం ఇంట్లో పోవడానికి ఇష్టం ఉండదు. ಆದ್ರೆ ಅಲ್ಲಿರುವಂತ ಅವ್ರ ಮನೆಗೆ ಒಳಗೆ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ನಮಗೆ ಇಷ್ಟ ಇರಲ್ಲ. కానీ ఇక్కడ పేతురు ఏం చేస్తున్నాడు? ఆయన ఇంటి లోపలికి వెళ్ళినాడు. ಅದ್ರಲ್ಲಿ ಪೇತ್ರ ಏನ್ ಮಾಡ್ತಿದ್ದಾನೆ? ಅವರ ಆ ಮನೆಯ ಒಳಕ್ಕೆ ಹತ್ರ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. అది ఎంత కష్టమైన పని ఆయనకు. ಅದು ನಿಜವಾಗಿ ಆಲೋಚನೆ ಮಾಡಿದ್ರೆ ಅದುವರೆಗೆ ಪೇತ್ರನಿಗೆ ಇದು ಎಷ್ಟು ಕಷ್ಟಕರವಾಗಿ ಅನಿಸಿರಬಹುದು. నేను చూసిన కొన్ని ప్రాంతంలో నా ఒక స్నేహితులు పలానా ఇంటికి పోవద్దు అని నాకు ఆటంకం పెట్టేటోళ్ళు. ನಾನು ನೋಡಿದ್ದೀನಿ, ನನ್ನ ಸ್ನೇಹಿತರಾದವರು ಕೆಲವೊಂದು ಪ್ರಾಂತಗಳಲ್ಲಿ ಕೆಲವೊಂದು ಇಂಥವ್ರ ಮನೆಗೆ ನೀನು ಹೋಗ್ಬೇಡಿ ಎಂಬುದಾಗಿ ಅವರು ಅಭ್ಯಂತರವನ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ರು. పేతురు వెళ్తున్నాడు కానీ ఆయనకు ఒకలాగా ఉన్నది. ಪೇತ್ರನು ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ, ಆದ್ರೆ ಆತನಿಗೆ ಬಹುಶಃ ಒಂದು ರೀತಿ ಅನಿಸ್ತಾ ಇರ್ಬೋದೇನೋ. ఆయన అడుగుతున్నాడు, నన్ను ఎందుకు పిలిచినారు? ಪೇತ್ರನು ಕೇಳ್ತಾನೆ, ನಾನು ಯಾಕೆ ನೀವು ಯಾತಕ್ಕೆ ಕರೆ ಕಳಿಸ್ತಿದ್ರಿ? నేను ఇక్కడ ఏం చేయాలి? ನಾನಿಲ್ಲಿ ಏನ್ ಮಾಡ್ಬೇಕು? 28వ వచనం అన్నాడు కదా, అన్యులతో మేము ముట్టను కూడా ముట్టుకోవద్దు. 28ನೇ ವಚನ ಆತ ಹೇಳ್ತಾನಲ್ಲ, ನಮ್ಮ ಎಷ್ಟು ಮಾತ್ರಕ್ಕೆ ಅನ್ಯ ಜನರಿಗೆ ನಾವು ಒಕ್ಕಬಳಿಕೆ ಮಾಡೋದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ. ఇప్పుడు దీని తర్వాత ఆయన 27వ వచనంలో చూడండి ఏమంటున్నాడు.
27 వచ్చిన ನೋಡು అతను ಏನಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అతనితో మాటలాడుచు ఆ, లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. అనేకులు అనేకులు కూడి చదవండి, ఇంకా చదవండి. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి ఆ, వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. ఆ, ఇప్పుడు ఉన్న రియల్ టెస్ట్ ఇది. ಇಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ ನಿಜವಾದ ಪರೀಕ್ಷೆ ಇಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ. పట్టణంలో వచ్చినాడు, ಪಟ್ಟಣದ ಒಳಗೆ ಬಂದನು, ఇంట్లో వచ్చినాడు, ಮನೆ ಒಳಗಡೆ ಬಂದನು, ఇంటి లోపల వచ్చినాడు. ಈಗ ಮನೆ ಒಳಗಡೆ ಅವ್ರು ಇದ್ದಂತ ಕೋಣೆ ಒಳಗಡೆ ಬಂದನು. దేవుడు మనల్ని కూడా పట్టణాలకి తీసుకెళ్తాడు. ఇప్పుడు ದೇವರು ನಮ್ಮನ್ನು ಕೂಡ ಪಟ್ಟಣಗಳಿಗೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾನೆ. మనకి ఇష్టం లేని పట్టణాలు, ನಮಗೆ ಇಷ್ಟವಿಲ್ಲದಂತ ಪಟ್ಟಣಗಳು. మీకు తెలుగు వచ్చు, హిందీ రాదనుకోండి, ನಿಮಗೆ ತೆಲುಗು ಬರುತ್ತೆ, ಹಿಂದಿ ಬರಲ್ಲ ಅಂತ ಅನ್ಕೊಳ್ರಿ. హిందీ వాళ్ళంటే మీకు పడదు. ಹಿಂದಿ ಮಾತನಾಡುವ ಜನರಂದ್ರೆ ನಿಮಗೆ ಇಷ್ಟ ಆಗಲ್ಲ. హిందీ వాళ్ళ పట్టణాలకి దేవుడిని మిమ్మల్ని పంపిస్తున్నాడు. ನೋಡಿ, ಹಿಂದಿ ಭಾಷೆ ಮಾತನಾಡುವ ಜನರ ಬಳಿಗೆ ಅಂತ ಊರಿಗೆ ದೇವ್ರು ನಿಮ್ಮನ್ನ ಕಳಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఒకలాగా చూస్తున్నారు పట్టణానంతా మీరు. ಅಲ್ಲಿಗೆ ಹೋದ್ಮೇಲೆ ಇಡೀ ಊರನ್ನೆಲ್ಲ ಒಂದು ರೀತಿ ನೀವು ನೋಡ್ತಾ ಇರ್ತೀರಿ. రెండోది, ఒక ఇంటిలో పోవాలి. ಎರಡನೇದು ಅಲ್ಲಿರುವಂತ ಒಂದು ಮನೆ ಒಳಗೆ ಹೋಗ್ಬೇಕು. ఆ కాంపౌండ్ వాళ్ళంతా ఒకలాగా ఉంది. ಆ ಕಾಂಪೌಂಡ್ ವಾಲ್ ಗೋಡೆ ಎಲ್ಲ ಒಂದು ರೀತಿ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. తర్వాత ఇప్పుడు ఇంటి లోపలికి పోవాలి. ಅದಾದ್ಮೇಲೆ ಅದು ಒಳಗೆ ಅಂದ್ರೆ ಮನೆ ಒಳಗಡೆ ಪೂರ್ತಿ ಒಳಗಡೆ ಹೋಗ್ಬೇಕು. ಈಗ ఈ ఇంటి లోపల పోవడంటే నువ్వు కంప్లీట్ గా వాళ్ళని స్వీకరిస్తున్నావు. ನೋಡ್ರಿ, ಅಲ್ಲಿವರೆಗೆ ನೀನು ಒಳಗಡೆ ಹೋಗ್ತೀಯ ಅಂತಂದ್ರೆ ಅರ್ಥ ಮನೆಯವ್ರನ್ನ ಸಂಪೂರ್ಣವಾಗಿ ನೀನು ಒಪ್ಪಿಕೊಳ್ತಾ ಇದ್ದೀ, ಅವ್ರನ್ನ ಸ್ವೀಕರಿಸ್ತಿದೆ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. నువ్వు లోపలికి వాళ్ళు వెళ్ళి స్వీకరించిన వాళ్ళతోటే భోజనం చేస్తావు. ಮತ್ತೆ ಒಳಗಡೆ ಹೋಗಿ ನೀನು ಒಪ್ಪಿಕೊಂಡಿರುವಂತ ಮನುಷ್ಯರನ್ನು ಒಟ್ಟಿಗೆ ನೀನು ಊಟ ಮಾಡ್ಬೇಕು. ఇక్కడ వెస్ಟರ್ನ್ ವರ್ಲ್ಡ್ లో ಮತ್ತೆ ಇವ್ರು ಇರ್ತಕ್ಕಂತ ಆ ಒಂದು ಪಾಶ್ಚಾತ್ಯ ದೇಶದಲ್ಲಿ ఇక్కడ ఏం చేస్తారంటే ఎంటర్ కాగానే ఇంట్లో బయట ఒక హాల్ లాగా ఉంటది. ಅಲ್ಲಿ ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಅಂದ್ರೆ ಅಣ್ಣವ್ರು ಇರ್ತಕ್ಕಂತ ಆ ದೇಶದ ಊರಲ್ಲಿ ಅವ್ರ ಮನೆ ಪ್ರವೇಶಿಸ್ತಾ ಇರ್ಲಿಕ್ಕೆ ಒಂದು ಹಾಲ್ ಇರ್ತದೆ. వాళ్ళు బయట జస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళని ఆడ కూర్చోబెట్టి మాట్లాడి పంపించేయడం. ಮತ್ತೆ ಹಾಗೆ ಸುಮ್ನೆ ಸಾಧಾರಣ ಸ್ನೇಹಿತರನ್ನ ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ಅಲ್ಲೇ ಅವ್ರನ್ನ ಕೂರಿಸಿ ಹಂಗೆ ಮಾತನಾಡಿಸಿ ಹಂಗೆ ಕಳಿಸ್ಬಿಡ್ತಾರೆ. కానీ గెస్ట్లని, మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ని, చుట్టాలని లోపల ఇంకొక హాల్ ఉంటది. ಆದ್ರೆ ಬಂಧು ಬಳಗದವ್ರನ್ನ ಮತ್ತೆ ಪ್ರಾಣ ಸ್ನೇಹಿತರನ್ನ ಅಂತವ್ರಿಗೋಸ್ಕರ ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ನಾವು ಇನ್ನೂ ಒಳಗಡೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. ಅಲ್ಲಿ ಒಳಗಡೆ ಇನ್ನೊಂದು ಹಾಲ್ ಇರ್ತದೆ. ఆ హాల్లో అక్కడ పక్కకే డైనింగ్ హాల్ ఉంటది. ಆ ಒಳಗಡೆ ಇರೋ ಹಾಲ್ ಪಕ್ಕದಲ್ಲೇ ಮತ್ತೆ ಊಟ ಮಾಡುವಂತ ಡೈನಿಂಗ್ ಹಾಲ್ ಇರ್ತದೆ. వాళ్ళతో భోజన సహవాసం, వాళ్ళతో మంచి చెడ్డలు మాట్లాడడం జరుగుతాయి. ಅವರೊಂದಿಗೆ ಅವರು ಕುತ್ಕೊಂಡು ಊಟ ಮಾಡ್ತಾ ಒಳ್ಳೇದು ಕೆಟ್ಟದೆಲ್ಲ ಸಮಾಚಾರಗಳನ್ನ ಮಾತನಾಡುವಂತ ಇದನ್ನ ನೋಡ್ತೀವಿ. మన జీవితాలు ఈ విధంగా పేతురులాగా సంపూర్ణంగా విధేయత ఉంటూ దేవుని గురించి మనకు ఇష్టం లేని ఇంట్లో పోవడానికి ಸಿದ್ಧಪಡ್తున్నామా? ನೋಡಿ, ನಾವು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನೋಡ್ರಿ, ಪೇತ್ರನ ಹಾಗೆ ದೇವರ ಮಾತಿಗೆ ವಿಧೇಯತೆ ತೋರಿಸ್ತಾ ನಮಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲದೆ ಇರ್ತಕ್ಕಂಥ ಮನೆ ಒಳಗೆ ಕೂಡ ನಾವು ಇಷ್ಟಪೂರ್ವಕವಾಗಿ ಹೋಗ್ತಾ ಇದ್ದೇವಾ? మీరేమో దోశ తినేవాళ్ళు, ನೀವೇನೋ ದೋಸೆ ತಿಂತಕ್ಕಂಥವ್ರು, నార్త్ సైడ్ అంతా తినేవాళ్ళు రోಟಿ, ಮತ್ತೆ ಉತ್ತರ ಭಾರತದಲ್ಲೆಲ್ಲ ಅವರು ರೊಟ್ಟಿಯನ್ನೇ ತಿಂತಾರೆ. నువ్వు ఉల్లిగడ్డనే తినవు, ఆనియనే తినవు, ನೀನು ಈರುಳ್ಳಿ ತಿನ್ನುವುದಿಲ್ಲ, నువ్వు గ్రీన్ చిల్లీయే తినవు, ಮತ್ತೆ ಹಸಿಮೆಣಸಿನಕಾಯಿ ತಿನ್ನೋದಿಲ್ಲ ಅಂತ ಅನ್ಕೊಳ್ರಿ. నార్త్ లో చాలా ఇంట్లో వాళ్ళ భోజనమే అది. ಆದ್ರೆ ಉತ್ತರ ಭಾರತದಲ್ಲಿ ಬಹಳಷ್ಟು ಜನರ ಮನೆಯಲ್ಲಿ ಅವ್ರ ಊಟವೇ ಅದಾಗಿರ್ತದೆ. ఇప్పుడు చెప్పండి, మనం సిద్ధంగా ఉన్నామా పేతురులాగా ప్రభు సేవ చేయడానికి? ಮತ್ತೆ ಇವಾಗ ಹೇಳ್ರಿ, ಇಂಥ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಾವು ಸಿದ್ಧರಾಗಿದ್ದೇವಾ ಪೇತ್ರನಂತೆ ದೇವ್ರ ಸೇವೆ ಮಾಡ್ಲಿಕ್ಕಾಗಿ? ఒకవేళ లేదంటే మార్చుకుందాం. ಒಂದು ವೇಳೆ ಆ ರೀತಿಯಲ್ಲಿ ಇಲ್ಲದೆ ಇರುವುದಾದ್ರೆ ಇವತ್ತು ನಮ್ಮನ್ನ ನಾವು ಬದಲಾಯಿಸ್ಕೊಳ್ಳೋಣ. పేతురు కైసరులో వచ్చినాడు, ಪೇತ್ರನು ಕೈಸರ್ಯದಲ್ಲಿ ಒಳಗಡೆ ಬಂದನು, కొర్నేలి ఇంటికి వచ్చినాడు, ಕೊರ್ನೇಲಿನ ಮನೆಗೆ ಬಂದನು, ఇంటి లోపలికి వచ్చినాడు.
ಮತ್ತೆ ಆ ಮನೆ ಒಳಗಡೆನೂ ಬಂದನು. ఎప్పుడైతే సంపూర్ణ లోబడతావో అక్కడ దేవుడు కార్యం అక్కడ చూపిస్తాడు. ನೋಡಿ, ಎಲ್ಲಿ ಆದ್ರೆ ನೀನು ಇಷ್ಟಪೂರ್ವಕವಾಗಿ ಸಂಪೂರ್ಣವಾಗಿ ದೇವರ ಮಾತಿಗೆ ಒಳಗಾಗ್ತೀಯೋ ದೇವರಿಗಾಗಿ, ಅಲ್ಲಿ ದೇವರ ಕಾರ್ಯಗಳು ದೇವರು ನಿನಗೆ ತೋರಿಸ್ತಾನೆ. ఇప్పుడు 27వ వచనంలో చదవండి మళ్ళీ. ಈಗ ಮತ್ತೆ అపోస్తలుల ತಿರುಗಿ పనులు 10ನೇ ಅಧ್ಯಾಯ 27ನೇ ವಚನ ಸರ್ ಓದೋಣ. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియో చెప్పక వచ్చి తిని గనుక ఎందు నిమిత్తం నన్ను పిలువనంపితిరో దాని గురించి అడుగుచున్నానని వారితో చెప్పాను. 26వ వచనంలో ఉందా, ఆయన ఎంటర్ అయినప్పుడు ఆ ఇంట్లో చాలా మంది ఉన్నారని ఉంది ఇక్కడ. అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడినట చూచెను. ఆ అనేకులు కూడి ఉండుట, ಅನೇಕರು ಅಲ್ಲಿ ಸೇರಿ ಬಂದಿರೋದನ್ನ ಪೇತ್ರನ ಒಳಗಡೆ ಹೋದಾಗ ಕೋಣೆಲ್ಲ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఇప్పుడు ఆలోచన చేయండి. ನೀವು ಆಲೋಚನೆ ಮಾಡ್ರಿ, పట్టణంలో అనేకులు లేరు, ಪಟ್ಟಣದ ಒಳಗಡೆ ಅಲ್ಲಿ ಅನೇಕರು ಇಲ್ಲ, ఈయన కొర్నేలి ఇంట్లో బయట ఆ వీధులు అక్కడ అనేకులు లేరు. ನೋಡ್ರಿ, ಕೊರ್ನೆಲಿನ ಮನೆ ಹತ್ರ, ಮನೆ ಒಳಗಡೆ ಹತ್ರ ಕಾಂಪೌಂಡ್ ಅಲ್ಲಿ ಅನೇಕರು ಇಲ್ಲ, కానీ ఇంటి లోపల అనేకులు ఉన్నారు. ಆದ್ರೆ ಮನೆ ಒಳಗಡೆ ಅನೇಕರು ಇದ್ದಾರೆ. సో దేవుడి కార్యాలు ఆ విధంగా ఉంటాయి. ನೋಡಿ, ದೇವರ ಕಾರ್ಯಗಳು ಆ ರೀತಿಯಲ್ಲಿ ಇರ್ತವೆ. ఇప్పుడు అక్కడ ఆయన పేతురు మాట్లాడుతున్నాడు. ಇಲ್ಲಾಗ ಅಲ್ಲಿ ಪೇತ್ರನು ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. 29వ వచనం, 29ನೇ ವಚನ. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చి తిని గనుక ఎందు నిమిత్తము నన్ను పిలువనంపితిరో దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పాను. ఎందుకు నన్ను పిలిచినారు? ಯಾಕೆ ನನ್ನನ್ನು ಕರೆ ಕಳಿಸಿದ್ರಿ? ఇప్పుడు 30వ వచనం చదవండి. 30ನೇ ವಚನ ಓದೋಣ. అందుకు కొర్నేలి 4 దినముల కిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఎంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి నీ ప్రార్థన వినబడెను. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఈ టైం వరకు ಕೊರಲೆ ಏನಂತ ಹೇಳ್ತಿದ್ದಾನೆ, ಈ ಇಂತಿಷ್ಟು ಸಮಯದ ತನಕ. అయితే పేతురు ఈ ఇంటికి ఎప్పుడు వచ్చినాడు? ಆದ್ರೆ ಪೇತ್ರನು ಈ ಮನೆಗೆ ಯಾವಾಗ ಬಂದನು? 12 గంటలకు వచ్చినాడు. 12 ಗಂಟೆಗೆ ಬಂದನು. సహవాసం చేస్తూ వీళ్ళు ఎన్ని గంటలు గడిపినారు? ಹಾಗಾದ್ರೆ ಅಲ್ಲೇ ತನಕ ಸಹವಾಸ ಮಾಡ್ತಾ ಅವರು ಎಷ್ಟು ಸಮಯ ಕಳೆದಿದ್ದಾರೆ? కొర్నేలి అంటాడు, ఈ ప్రార్థన సమయం 9th hour అని ఉంది. ನೋಡ್ರಿ, ಅಲ್ಲಿ ಕೊರಲೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ಈ 9ನೇ ತಾಸಿನ ತನಕ ಅನ್ನೋಂತ ಮಾತು. అంటే 3 గంటలు, మధ్యాహ్నం 3 గంటలకు ಅಂತಂದ್ರೆ ಮಧ್ಯಾಹ್ನ 3 ಗಂಟೆಯ ಸಮಯ ಅದು. 3 గంటలు పేతురు కొర్నేలు వాళ్ళిద్దరికి ఆ అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. ಅಂದ್ರೆ ಕೊರ್ನೇಲನು ಪೇತ್ರನು ಅಲ್ಲಿ ಬಂದಂತ ಉದ್ದೇಶ ತಿಳ್ಕೊಳ್ಳೋದಕ್ಕೋಸ್ಕರ ಸುಮಾರು 3 ತಾಸು ಸಮಯ ಹಿಡಿದಿದೆ. ఇమ్మీడియట్ గా పోగానే సువార్త చెప్పలేదు. ನೋಡ್ರಿ, ಹೋಗತ್ತಲ್ಲ ತಕ್ಷಣವೇ ಸುವಾರ್ತೆ ಅವರಿಗೆ ಹೇಳಲಿಲ್ಲ. ఆయన అర్థం చేసుకున్నాడు. ఫస్ట్ వీళ్ళు ఎవరు, ఏంటి, ఎందుకు నన్ను పిలిచినారు, నేనేం చెయ్యాలి, అది దానికి 3 గంటలు పట్టింది. ನೋಡ್ರಿ, ಪೇತ್ರನು ಮೊದಲನೇದಾಗಿ ಎಲ್ಲವನ್ನ ಆತನು ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಇವರೆಲ್ಲರೂ ಯಾಕೆ ಬಂದರೆ, ಮತ್ತೆ ನನ್ನನ್ನು ಯಾಕೆ ಕರೆ ಕಳಿಸಿದ್ದಾರೆ, ಇದೆಲ್ಲ ತಿಳ್ಕೊಳ್ಳೋಕೆ ಪೇತ್ರನಿಗೆ ಸುಮಾರು 3 ತಾಸು ಸಮಯ ಅಲ್ಲಿ ಹಿಡಿತು. ఇప్పుడు దీని తర్వాత ఈ పేతురు మొదలు పెట్టిన కొర్నేలు చెప్పినాడు. 31వ వచనం. ಆದ್ಮೇಲೆ ನಂತರ ನೋಡ್ತೇವೆ 31ನೇ ವಚನದಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, కొర్నేలి నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి గనుక నీవు ఎప్పేకు వర్తమానము పంపి పేతురు అన్న మారు పేరు గల సీమోనును పిలిపించుము, అతడు సముద్రపు ధరనున్న చర్మకారుడైన సీమోని ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను. ఇప్పుడు ఒక ప్రశ్న. ಈಗ ಒಂದು ಪ್ರಶ್ನೆ. కొర్నేలు విశ్వాసి కాదు. ಕೊರ್ನೇಲನು ಸಂಪೂರ್ಣ ವಿಶ್ವಾಸಿ ಆಗಿರಲಿಲ್ಲ, అవిశ్వాసి. ಒಬ್ಬ ಅವಿಶ್ವಾಸಿ. అవిశ్వాసాల యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ಮತ್ತ
ಅವಿಶ್ವಾಸಿಗಳ ಪ್ರಾರ್ಥನೆ ದೇವರು ಕೇಳ್ತಾನೋ? ఇది చాలా మంది అడిగే ప్రశ్న. ಇದು ಬಹಳ ಜನ ಕೇಳುವಂತ ಒಂದು ಪ್ರಶ್ನೆ. దేవుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించినాడు మనకు బైబిల్ ద్వారా. ದೇವರು ಬೈಬಲ್ ನಲ್ಲಿ ಕೆಲವೊಂದು ನಮಗೆ ಉದಾಹರಣೆಗಳನ್ನು ತೋರಿಸಿದ್ದಾನೆ. యోహాను సువార్త జోనా పుస్తకము 3వ అధ్యాయం 5-10. ಯೋನ ಪುಸ್ತಕ 3ನೇ ಅಧ್ಯಾಯ 5ರಿಂದ 10 ವಚನಗಳು. చదవండి. ಓದೋಣ. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెనని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తన చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలు దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. ఇక్కడ అన్యులు, ఒక దేశమంతా దేవుని నమ్మని వాళ్ళు. ನೋಡಿ, ನೋಡ್ತಿದೆ ಈ ದೇಶವೆಲ್ಲ ಕೂಡ ಎಂತವ್ರು ಅಂದ್ರೆ ಅನ್ಯರು, ಅಂದ್ರೆ ದೇವರನ್ನ ನಮ್ಮದ ಜನರು. అయితే ఈ అన్యుల్లో ఒక ప్రార్థన దేవుడు ఆలకించినాడు. ಇಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ, ಅವರು ದೇವರ ಕಡೆಗೆ ತಿರುಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಾಗ ಅನ್ಯರಾಗಿದ್ದ ಇವರು ಪ್ರಾರ್ಥನೆ ದೇವರು ಕೇಳಿದನು. ఆదికాండం 21వ అధ్యాయం, ಆದಿಕಾಂಡ 21ನೇ ಅಧ್ಯಾಯ 14-19. 14ರಿಂದ 19 ವಚನಗಳು. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీలతిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా ఆగరును అప్పగించి ఆమె భుజం మీద వానిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాడిని పడవేసి, ఈ పిల్లవాడి చావు నేను చూడలేనని అనుకుని వింటి వేత దూరం వెళ్లి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి ఆగరును పిలిచి, ఆగరు, నీకేం వచ్చినది? భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. ఇక్కడ ఆగరు కూడా అవిశ్వాసి. ನೋಡಿ, ನೋಡ್ತಾ ಆಗರು ಕೂಡ ಒಬ್ಬ ಅವಿಶ್ವಾಸಿ. కానీ ఆమె ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించినాడు. ಆದ್ರೆ ಆಕೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಾಗ ಆಕೆ ಪ್ರಾರ್ಥನೆ ದೇವರು ಕೇಳಿದಾನೆ. అనేకమైన సాక్ష్యాలని విన్నాను. ಅನೇಕ ರೀತಿಯ ಸಾಕ್ಷಿಗಳನ್ನು ಕೇಳಿಸ್ಕೊಂಡಿದ್ದೇನೆ. వాళ్ళు విశ్వాసులు కాదు, ಅವರು ವಿಶ್ವಾಸಿಗಳ ಅಲ್ಲ, కానీ వాళ్ళు కూర్చొని, దేవా నువ్వు నిజమైన దేవుడువా, ఉన్నవా, ఎవరన్నా దేవుడు ఉన్నాడా అని ప్రశ్న అడిగినప్పుడు, ಆದ್ರೆ ತಮ್ಮ ಸಂಕಷ್ಟದ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಅವ್ರು ಕೂತ್ಕೊಂಡು ದೇವಾ ನಿಜವಾಗ್ಲೂ ದೇವ್ರು ಇದಾನ ಅಂತ ಆ ರೀತಿಯಲ್ಲಿ ಅವರು ಕೇಳಿದಾಗ, నా ఒక సమస్య ఇది, నాతో మాట్లాడు అని ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ ప్రార్థనకి జవాబు ఇచ్చినాడని వాళ్ళు సాక్ష్యాలు చెప్పినారు. ನನ್ನ ಕಷ್ಟ ಇಂಥದ್ದು, ನನ್ನ ಸಮಸ್ಯೆ ಇಂಥದ್ದು ಪರಿಹರಿಸು ಅಂತ ಅವ್ರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಾಗ ದೇವರ ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳೋರಿಗೆ ಕಷ್ಟದಲ್ಲಿ ಬಿಡುಗಡೆ ಕೊಟ್ಟಂತ ಸಾಕ್ಷಿಗಳನ್ನ ಕೇಳಿಸ್ಕೊಂಡಿದ್ದೇನೆ. నా జీవితంలో ఆ విధంగా జరిగింది. ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಆ ರೀತಿಯಲ್ಲಿ ನಡೆದಿದೆ. నేను ఈ విధంగా అడిగితే, నిజమైన దేవుడు ఉన్నాడా ఈ లోకంలో, నాతో మాట్లాడమని అడిగినాను. ನಾನು ಈ ರೀತಿಯಲ್ಲಿ ಕೇಳಿದೆ, ಈ ಲೋಕದಲ್ಲಿ ನಿಜವಾದ ದೇವರು ಇದಾನ, ಇರುವುದಾದ್ರೆ ನನ್ನ ಜೊತೆ ಮಾತನಾಡು ಎಂಬುದಾಗಿ ಕೇಳಿದೆ. ఈ రోజు సాయంత్రం 3 గంటల లోపల నువ్వు మాట్లాడకపోతే దేవుడు లేడు అని చెప్పి నేను సూసైడ్ చేసుకుందామని ఆ రోజు కూర్చున్నాను. ಅವತ್ತು ನಾನು ಆಲೋಚನೆ ಮಾಡಿದೆ, ಒಂದು ವೇಳೆ ಇವತ್ತು ಮಧ್ಯಾಹ್ನ 3 ಗಂಟೆ ಒಳಗೆ ನಾನು ಮಾತನಾಡದೆ ಹೋದ್ರೆ ಅದನ್ನ ದೇವರು ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಅಂದ್ಕೊಂಡು ಆತ್ಮಹತ್ಯೆ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕು ಎಂಬುದಾಗಿ ನಾನು ಅಂದ್ಕೊಂಡೆ. అయితే ఆ రోజు నాకు ఒక స్వరం వినబడ్డది. ಆದ್ರೆ ಆ ದಿನ ನನಗೊಂದು ಸ್ವರ ಕೇಳಿಸಿತು.
ఇక బిహోల్డ్ ద లార్డ్ విల్ టాక్ టు యు ఇన్ 3 days 6 o'clock అని స్వరం వినబడ్డది. ಇಗೋ ನೀನ್ ನೋಡು, ಇನ್ನು 3 ದಿನದಲ್ಲಿ ದೇವರು ನಿನ್ನೊಟ್ಟಿಗೆ 6 ಗಂಟೆ ಸಮಯದಲ್ಲಿ ಮಾತನಾಡ್ತಾನೆ ಅಂತ ಸ್ವರ ನನಗೆ ಕೇಳಿಸ್ತು. తొందరపాటు చేయొద్దు. ನೀನು ಅವಸರ ಪಡಬೇಡ. తర్వాత దేవుడు నాకు తను బయలుపరుచుకున్నాడు. ಆದ ನಂತರ ದೇವರು ನನಗೆ ತನ್ನನ್ನು ತಾನು ಪ್ರಕಟಪಡಿಸಿಕೊಂಡನು. ఇది అవిశ్వాసులకు గుర్తుపెట్టుకోండి. ನೋಡಿ, ನೆನ್ಪಿಟ್ಕೊಳ್ರಿ, ಇದು ಯಾರಿಗೆ ಅಂತಂದ್ರೆ ಅವಿಶ್ವಾಸಿಗಳಿಗೆ ಇದು. సో మనం అవిశ్వాసులనే తీర్పు చేయడానికి మన పని కాదు అది. ಆದ್ರೆ ಅವಿಶ್ವಾಸಿಗಳ ಕುರಿತು ತೀರ್ಪು ಮಾಡುವಂತದ್ದು ಅದು ನಮ್ ಕೆಲಸ ಅಲ್ಲ. ఇప్పుడు ఇది ఇప్పుడు కొర్నేలియస్ మాట్లాడుతూ పేతురుతో 32-33 అధ్యాయం వచనం చదవండి. 10వ అధ్యాయం 32-33. ಇಲ್ಲಿ ಕೊರ್ನೇಲಿಯನು ಪೇತ್ರನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡ್ತಾ ಹೇಳುವಂತ ಮಾತು ನೋಡ್ತೇವೆ. 10ನೇ ಅಧ್ಯಾಯ 32ನೇ ವಚನ ಓದೋಣ. పేతురు అన్న మారు పేరు గల సీమోనును పిలిపించుము, అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంటి దిగి ఉన్నాడని నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించితిని, నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరచి ఇట్లనెను. ఇప్పుడు కొర్నేలి ఏమంటున్నాడు? మేమంతా ఈ దేవునికి విధేయత చూపిస్తూ ఇక్కడ మేము చేరుకున్నాము. ನೋಡಿ, ಕೊರ್ನೇಲಿಯನು ಏನಂತ ಹೇಳ್ತಿದ್ದಾನೆ? ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ದೇವರಿಗೆ ವಿಧೇಯತೆಯನ್ನು ತೋರಿಸುವವರಾಗಿ ಆತನ ಮಾತಿಗೆ ಅನುಸಾರವಾಗಿ ನಾವೆಲ್ಲರೂ ಇಲ್ಲಿ ಸೇರಿ ಬಂದಿದ್ದೇವೆ. 33వ వచనంలో ఏముందంటే వి ఆర్ ఆల్ ప్రెసెంట్ హియర్ బిఫోర్ గాడ్. ಅಲ್ಲಿ 33 ವಚನ ನೋಡ್ತಿದ್ದೇವೆ. ಆತನ ಹೇಳ್ತಿದ್ದಾನೆ, ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಸೇರಿ ಬಂದಿದ್ದೇವೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. కొర్నేలి ఉన్నది ఆయన ఇంట్లోనే, కొర్నేలియను ఇರೋದು తన ಮನೆಯಲ್ಲೇ. కానీ ఏమంటున్నాడు? దేవుని సన్నిధిలో మేమున్నాము. ಆದ್ರೆ ಏನಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ? ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಇದ್ದೇವೆ. మీరు మాట్లాడండి, దేవుడు మాతో మాట్లాడతాడు. ಮತ್ತೆ ಪೇತ್ರನಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ನೀನು ಮಾತನಾಡು, ನಿನ್ನ ಮೂಲಕ ದೇವರು ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. కొర్నేలి ఒక రోమన్ సోల్జర్, ఒక కెప్టెన్. ಕೊರ್ನೇಲಿಯನು ಒಬ್ಬ ರೋಮ ಸೈನಿಕನು, ದಂಡನಾಯಕನಾಗಿದ್ದನು. ఆయన ఏమంటున్నాడు? ಆತನ ಏನಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ? నేను ఒక సోల్జర్ని, నువ్వు నాకు ఆజ్ఞ ప్రభువా, నేను చేస్తాను. ನಾನೊಬ್ಬ ಸೈನಿಕನು, ನೀನು ಆಜ್ಞೆ ಕೊಡು ದೇವ್ರೆ, ನಾನು ಅದನ್ನು ಮಾಡ್ತೇನೆ, ನೆರವೇರಿಸ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಆತನು ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఏదన్నా చెప్పు, నేను రెడీగా ఉన్నా. ನೀನೇನೇ ಹೇಳು, ಅದಕ್ಕೆ ನಾನು ಸಿದ್ಧನಾಗಿದ್ದೇನೆ. ఈ రోజు సంఘాల్లో లేకపోతే విశ్వాసులు ನೋಡಿ, ಈ ದಿನಗಳಲ್ಲಿ ಸಭೆ ಒಳಗೆ ವಿಶ್ವಾಸಿಗಳು మీటింగ్స్కి వెళ్తారు, ಮೀಟಿಂಗ್ ಹೋಗ್ತಾರೆ. లేకపోతే ఇంట్లో మీటింగ్ జరుగుతుంది, ಇಲ್ಲಂತ ನಮ್ಮ ಮನೆ ಒಳಗಡೆ ಮೀಟಿಂಗ್ ನಡೀತದೆ, లేకపోతే ఈ విధంగా జూమ్ లో మీటింగ్ జరుగుతుంది. ಇಲ್ಲಂತಂದ್ರೆ ಈ ರೀತಿಯಲ್ಲಿ ಜೂಮ್ ನಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಸೇರಿ ಬರ್ತಾರೆ ಮೀಟಿಂಗ್ ಆಗಿ. మనం కూర్చున్నప్పుడు ఏ ఒక్క ఉద్దేశంతో కూర్చుంటున్నాము? ನಾವು ಆ ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಈ ತರ ಕೂತ್ಕೊಳ್ಳುವಾಗ ಎಂತ ಒಂದು ಉದ್ದೇಶದಿಂದ ನಾವು ಕೂತ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇವೆ? దేవా నాతో మాట్లాడు, కొర్నేలి చెప్పిన ప్రకారం మనం చేస్తున్నామా? ಕೊರ್ನೇಲಿಯನು ಹೇಳಿದ ಪ್ರಕಾರವಾಗಿ ನಾವು ನೇರವಾಗಿ ದೇವರನ್ನ ದೃಷ್ಟಿಸುವವರಾಗಿದ್ದು, ದೇವರೇ ನನ್ನ ಜೊತೆ ಮಾತನಾಡಿ ಎಂಬುದಾಗಿ ನಾವು ಹೇಳ್ತಾ ಇದ್ದೇವಾ? దేవాని సన్నిధిలో ನಾವು మాట్లాడు అని చెప్తున్నామా? ದೇವಾನಿನ ಸನ್ನಿಧಿಲಿದ್ದೇವೆ, ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೇವೋ? స్పెషల్లీ ఈ జూమ్ మీటింగ్స్ లో జరిగేటప్పుడు, ಮುಖ್ಯವಾಗಿ ಇಂಥ ಒಂದು ಜೂಮ್ ಮೀಟಿಂಗ್ಗಳು, ಆನ್ಲೈನ್ ಮೀಟಿಂಗ್ ನಡೀತಿರುವಾಗ మన కెమెరాలన్నీ ఆఫ్ చేసి, ನಮ್ಮ ಕ್ಯಾಮ್ರಾಗಳನ್ನೆಲ್ಲ ನಾವು ಆಫ್ ಮಾಡಿಬಿಟ್ಟು మన ఫోన్లలో మనము గేమ్లు ఆడతాం, లేకపోతే ఫోన్ లో చాటింగ్ చేస్తాం. ಫೋನ್ ನಲ್ಲಿ ಗೇಮ್ಗಳು ಆಡುವಂಥದ್ದು ಅಥವಾ ಚಾಟಿಂಗ್ ಮಾಡುವಂಥದ್ದು ಮಾಡ್ತಾ ಇರ್ತೇವೆ. మీరు దేవుని సన్నిధి చూడడానికి వస్తున్నారా? ನೋಡ್ರಿ, ನೀವು ನಿಜವಾಗಿ ದೇವರ ಸನ್ನಿಧಿಯನ್ನ ನೋಡ್ಲಿಕ್ಕೆ ಬರ್ತಾ ಇದ್ದೀರೋ? కేవలం పేరుకు మట్టుకే మేము మీటింగ్ వచ్చినామని చెప్పడానికి జాయిన్ అవుతున్నారా? ಇಲ್ಲ ಅಂತಂದ್ರೆ ಹೆಸರಿಗಾಗಿ ಮೀಟಿಂಗ್ ನಲ್ಲಿ ಜಾಯಿನ್ ಆಗಿದ್ದೀವಿ ಎಂಬುದಾಗಿ ತೋರ್ಸ್ಕೊಳ್ಳೋದಕ್ಕಾಗಿ ನೀವು ಸೇರಿ ಬರ್ತಾ ಇದ್ದೀರೋ? ఆ విధంగా ఉంటే దేవుడి స్వరం మీరు ఎప్పుడు వినలేరు. ಅಂತ ಒಂದು ಮನೋಭಾವನೆಯಲ್ಲಿ ಇರೋದಾದ್ರೆ ನೀವು ಯಾವತ್ತೂ ಕೂಡ ದೇವರ ಸ್ವರವನ್ನ ಕೇಳಿಸ್ಕೊಳ್ಳೋದಿಲ್ಲ. దేవుడు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళతో మాట్లాడతాడు. ಯಾರಾದ್ರೆ ಸಿದ್ಧವಾಗಿದ್ದಾರೋ ಅಂತವರೊಂದಿಗೆ ದೇವರು ಮಾತನಾಡ್ತಾನೆ. దేవుడు ఎవరితోడన్నా మాట్లాడతాడు.
ನೋಡಿ, దేవుడు ಯಾರೊಂದಿಗಾದ್ರೂ మాట్లాడతాను. పేతురుతో దేవుడు కోడితో మాట్లాడినాడు. ನೋಡಿ, ಪೇತ್ರನ ವಿಷಯದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ, ಕೋಳಿಯ ಮೂಲಕ ಆತನು ಮಾತನಾಡಿದನು. ఎలైజాకి కాకితో మాట్లాడినాడు. ಮತ್ತೆ ಎಲೆಯನೊಂದಿಗೆ ಕಾಗಿಗಳ ಮೂಲಕ ಆತನು ಮಾತನಾಡಿದನು. ఆ తర్వాత బాలం ఒక ప్రవక్తకి గాడిదతో మాట్లాడినాడు. ಬಿಳಾಮ ಪ್ರವಾದಿಗೆ ದೇವರು ಕತ್ತಿಯ ಮೂಲಕ ಮಾತನಾಡಿದನು. యోనాకి చాప ద్వారా మాట్లాడినాడు. ಯೋನನೊಟ್ಟಿಗೆ ಮೇನಿನ ಮೂಲಕ ಮಾತನಾಡಿದನು. దేవుడు ఏ విధమైన ఏ పరిస్థితులైనా ఎలాంటి ప్రక్రియ ఆయన మాట్లాడాలి అంటే మాట్లాడతాడు. ನೋಡಿ, ದೇವರು ಎಂತ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿಲಾದ್ರೂ ಆತನ ಒಟ್ಟಿಗೆ ಮಾತನಾಡ್ಬೇಕಂತ ಇದ್ರೆ ಆತನು ಖಚಿತವಾಗಿ ಮಾತನಾಡ್ತಾನೆ. కానీ ప్రత్యేకంగా విశ్వాసులు మీటింగ్ వచ్చినప్పుడు ಆದ್ರೆ ನೋಡ್ರಿ, ವಿಶ್ವಾಸಿಗಳು ಅವರು ಮೀಟಿಂಗ್ಗೆ ಬಂದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಪ್ರತ್ಯೇಕವಾಗಿ కొర్నేలి వల్లే ఒక మనసు తత్వం కలిగి ఉండాలి. ಕೊರ್ನೇಲಿನ ಹಾಗೆ ಆ ಮನಸ್ತತ್ವ ಉಳ್ಳವರಾಗಿರ್ಬೇಕು. మేము నీ సన్నిధిలో ఉన్నాం దేవా, నువ్వు ఏం మాకు కమాండ్మెంట్ చేస్తావో మేము దాన్ని వినడానికి సిద్ధపడి ఉన్నాము, ఆజ్ఞాపించండి అని అంటాడు. ಅದನ್ನ ಹೇಳ್ತಾನೆ ನೋಡ್ರಿ, ದೇವಾ ನಾವು ಸನ್ನಿಧಿಲಿದ್ದೇವೆ, ನೀನ್ ಏನ್ ಹೇಳ್ತೀಯೋ ಅದನ್ನ ಕೇಳುವುದಕ್ಕೆ ಆ ಪ್ರಕಾರ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ನಾವು ಸಿದ್ಧರಾಗಿದ್ದೇವೆ, ಮಾತನಾಡು ಏನೋ ರೀತಿಯಲ್ಲಿ ಆತನು ಆ ಭಾವನೆಯಲ್ಲಿದ್ದಾನೆ. సో సమయం అయిపోయింది. మనం ఇప్పుడు పేతురు యొక్క ప్రీచింగ్ గురించి నెక్స్ట్ వారం మనం చూద్దాం. ಈಗಾಗಲೇ ಸಮಯ ಆಗ್ತಾ ಬರ್ತಾ ಇದೆ. ನಾವು ಪೇತ್ರನಲ್ಲಿ ಮಾಡಿದ ಪ್ರಸಂಗ ಎಂತದೋ ಅದು ಮುಂದಿನ ವಾರದಲ್ಲಿ ನಾವು ನೋಡೋಣ. 34వ వచనం నుంచి 43 వరకు పేతురు యొక్క ప్రీచింగ్ గురించి ఉన్నది. అక్కడ 34ರಿಂದ 43ನೇ ವಚನ ತನಕ ಪೇತ್ರನು ಮಾಡಿದ ಪ್ರಸಂಗ ಅಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఇప్పుడు పేతురు కూడా క్లియర్ గా అర్థమైంది, దేవుడు పేతురు కొర్నేలి ఇంటికి ఎందుకు తీసుకొచ్చినాడని. ನೋಡ್ರಿ, ದೇವರು ಪೇತ್ರನನ್ನ ಕೊರ್ನೇಲಿನ ಮನೆಗೆ ಯಾಕೆ ನಡೆಸಿದನೋ ಆ ವಿಷಯ ಪೇತ್ರನಿಗೆ ಕೂಡ ಈಗ ಚೆನ್ನಾಗಿ ಅರ್ಥವಾಗಿದೆ. ఎందుకంటే ఇక్కడ ఆయన జోపాలో చూసిన దర్శనానికి ఇక్కడ అర్థమైపోయింది ఆయనకు. ಆತನು ಯೊಪ್ಪದಲ್ಲಿದ್ದಾಗ ಆತನ ಕಂಡ ದರ್ಶನ, ಅದರ ಉದ್ದೇಶವೇನೋ ಇಲ್ಲಿ ಪೇತ್ರನಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಅರ್ಥವಾಗಿ ಬಿಟ್ಟಿದೆ. ఇప్పుడు మనం ఈ రోజు చదివిన పట్టణంలో మనం ఏం నేర్చుకుందాం ఒక్కసారి ఆలోచన చేద్దాం. ನೋಡಿ, ಇವತ್ತು ನಾವು ಧ್ಯಾನಿಸಿದ ಈ ವಾಕ್ಯ ಭಾಗದಿಂದ ನಾವ್ ಏನೆಲ್ಲ ಕಲ್ತ್ಕೊಂಡಿದೆ ಒಂದು ಸಾರಿ ತಿರುಗಿ ನಾವು ನೋಡೋಣ. మొదటి మన ఇల్లు గెస్ట్ల గురించి సిద్ధపడడానికి సిద్ధంగా ఉన్నామా? ಮೊದಲನೇದಾಗಿ ನೋಡಿದ್ವು, ನಮ್ಮ ಮನೆ ಅತಿಥಿಗಳು ಬಂದ್ರೆ ಅವ್ರನ್ನ ಸತ್ಕರಿಸುವ ವಿಷಯದಲ್ಲಿ, ಸೇರಿಸುವ ವಿಷಯದಲ್ಲಿ ನಮ್ಮ ಮನೆ ನಾವು ಸಿದ್ಧವಾಗಿದ್ದೇವೋ? మనం ఇంకా మన లోపల ఒక కలరు, జాతి, డబ్బు, హోదా, ఇంకా ఇలాంటి ఒక సొంత రిజర్వేషన్స్ ఉన్నాయా? ಮತ್ತೆ ನಮ್ಮ ಮನಸ್ಸು ಒಳಗಡೆ ಹಣ ಮತ್ತೆ ಆಸ್ತಿ, ಅಂತಸ್ತು, ಅಧಿಕಾರ ಮತ್ತೆ ಬಣ್ಣ, ಇಂತ ಒಂದು ಭೇದ ಭಾವಗಳು ನಮ್ಮಲ್ಲಿ ಏನಾದ್ರೂ ಇನ್ನ ಇದಾವ? మూడోది, మనము దేవుని గురించి ఎంత దూరమన్నా పోవడానికి సిద్ధంగా ఉన్నామా? ಮತ್ತೆ ಮೂರನೇ ವಿಷಯ, ದೇವರ ವಿಷಯ ಬಂದಾಗ ದೇವ್ರ ಸೇವೆ ನಿಮಿತ್ತವಾಗಿ ಎಷ್ಟು ದೂರವಾದ್ರೂ ನಾವು ಪ್ರಯಾಣ ಮಾಡುವ ಶ್ರಮೆಪಟ್ಟು ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಸಿದ್ಧರಾಗಿದ್ದೇವೋ? తర్వాత మనం పాస్టర్లని, సేవకులని ఆరాధిస్తున్నామా? ಮತ್ತೆ ಪಾಸ್ಟ್ರು, ಸೇವಕರನ್ನ ನಾವೇನಾದ್ರೂ ಒಂದ್ ವೇಳೆ ಆರಾಧನಾ ಭಾವನೆಯಲ್ಲಿ ಅವ್ರನ್ನ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೋ ಅಥವಾ ಆರಾಧಿಸ್ತಾ ಇದ್ದೇವೋ? మనం గౌరవిస్తున్నామా, ఆరాధిస్తున్నామా మనం తెలుసుకోవాలి. ಮತ್ತೆ ನಾವು ಗೌರವಿಸ್ತಾ ಇದ್ದೇವೋ ಅಥವಾ ಆರಾಧನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೋ, ಈ ವ್ಯತ್ಯಾಸವನ್ನು ನಾವು ಗ್ರಹಿಸ್ಬೇಕು. తర్వాత చివరిగా మనం బైబిల్ స్టడీకి వచ్చినప్పుడు మనము మన మనస్సు, మన ఒక హృదయం దేవుని వాక్యము మనతో మాట్లాడడానికి సిద్ధం పడి ఆయన స్వరాన్ని వినడానికి వస్తున్నామా, లేకపోతే కాలక్షేపానికి వస్తున్నామా? ಮತ್ತೆ ಕೊನೆಯದಾಗಿ ನಾವು ಬೈಬಲ್ ಸ್ಟಡಿ ಈ ರೀತಿಯಲ್ಲಿ ಸೇರಿ ಬರುವಾಗ ನಿಜವಾಗಿಯೂ ವಾಕ್ಯದ ಮೂಲಕ ದೇವ್ರು ಇವತ್ತು ನನ್ನ ಜೊತೆ ಏನ್ ಮಾತನಾಡ್ತಾನೆ ನಾವು ಕೇಳ್ಬೇಕು ಏನೋ ಉದ್ದೇಶದಿಂದ ಬರ್ತಾ ಇದ್ದೇವೋ, ಅಥವಾ ಕಾಟಾಚಾರಕ್ಕೆ ಏನು ಜಾಯಿನ್ ಆಗ್ಬೇಕನ್ನೋ ಉದ್ದೇಶದಿಂದ ನಾವು ಸೇರಿ ಬರ್ತಾ ಇದ್ದೇವೋ? సో ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా ప్రార్థన చేయండి. ఈ రోజు కంప్యూటర్ చాలా ప్రాబ్లం ఇచ్చింది. ಈ ಸಮಯ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. ಮತ್ತೆ ಕಂಪ್ಯೂಟರ್ ಸ್ವಲ್ಪ ಇವತ್ತು ಸ್ವಲ್ಪ ತಡೆಯ ಬಂದಿದೆ. ఇది ఎప్పుడు ఇలా కాలేదు. సో అంటే సాతాను కూడా భయపడుతున్నాడు. ಯಾವತ್ತೂ ಹಿಂಗ ಆಗಿರ್ಲಿಲ್ಲ. ಅಂದ್ರೆ ಸೈತಾನ ಕೂಡ ಅವ್ನು ಭಯಪಡ್ತಾನೆ, ಜನ ಸತತ ತಿಳ್ಕೋಬಾರ್ದು ಎಂಬುದಾಗಿ. ఎందుకంటే చాలా మంది పాస్టర్లని పూజిస్తున్నారని నాకు అర్థమవుతుంది. ಮತ್ತೆ ಇದ್ರಿಂದ ಏನ್ ಅರ್ಥ ಆಗ್ತದೆ ಅಂತಂದ್ರೆ, ಬಹಳಷ್ಟು ಜನ ಪಾಸ್ಟರ್ ಅವ್ರನ್ನ
ಆ ಪೂಜ್ಯ ಭಾವನದಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ಗೊತ್ತಾಗ್ತಾ ಇದೆ. అది అది లేఖనానుసారం తప్పని మనం ఈరోజు చూస్తున్నాం కాబట్టి సాతాను కూడా మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు. ಅದು ದೇವ್ರ ವಾಕ್ಯ ಪ್ರಕಾರ ಆತರ ನೋಡುವಂಥದ್ದು ಆತರ ಮಾಡುವಂಥದ್ದು ತಪ್ಪು ಎಂಬುದಾಗಿ ಇವತ್ತು ನಾವು ತಿಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀವಿ ವಾಕ್ಯದಿಂದ. ಸೈತಾನನು ಇದನ್ನ ತಿಳ್ಕೊಬಾರ್ದು ಎಂಬುದಾಗಿ ಅವನು ಕೂಡ ಅಡ್ಡಿಪಡಿಸ್ಲಿಕ್ಕೆ ಕೂಡ ಪ್ರಯತ್ನಿಸ್ತಾ ಇದ್ದಂತೆ ಕಾಣಿಸ್ತದೆ. ఇంకోటి మనం దేవుడు పో అనే స్థలానికి పోకుండా సొంత రిజర్వేషన్ తో అక్కడే కూర్చుంటున్నామని కూడా అర్థమవుతుంది. ಇನ್ನೊಂದು ವಿಷಯಗಳು ಅರ್ಥ ಆಗ್ತದೆ. ದೇವರು ಹೋಗು ಅಂತ ಹೇಳಿದ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗದಂತೆ ನಮ್ದ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ಸ್ವಂತ ಆಲೋಚನೆ ಇಟ್ಕೊಂಡು ನಾವು ಇದ್ದಲ್ಲೇ ಎದ್ದು ಬಿಡ್ತಾ ಇದೀವೇನೋ, ಇದು ಕೂಡ ಇಲ್ಲಿ ನಮಗೆ ಅರ್ಥವಾಗ್ತಾ ಇದೆ. మనకి ఇంకా క్యాస్ట్ లేకపోతే ఇంకా వేరే ఇతరుల ఆలోచనలతో ఉన్నాయని నాకు అర్థమవుతుంది. ಮತ್ತೆ ಇನ್ನೊಂದು ವಿಷಯ ನನಗೆ ಅರ್ಥವಾಯ್ತು ಏನಂತಂದ್ರೆ, ನಮ್ಮೊಳಗಡೆ ಮತ್ತೆ ಜಾತಿ ಕುಲ ಭೇದ ಭಾವಗಳು ಇಂತ ಎಣಿಸ್ತಾ ಇದೀವೇನೋ, ಇಂತ ಇನ್ನೂ ಆಲೋಚನೆ ಇಟ್ಕೊಂಡಿದೀವೇನೋ, ಇದು ಕೂಡ ಒಂದು ವಿಷಯ ಅರ್ಥವಾಗ್ತಾ ಇದೆ. సాతాను ఈ విధంగానే మనల్ని విభజిస్తది. ಸೈತಾನ ನೋಡ್ರಿ ಈ ರೀತಿಯ ಮನುಷ್ಯರನ್ನ ಅವನು ಬೇರ್ಪಡಿಸ್ತಾನೆ. ಪ್ರಾಣ చేసుకుందాం ಬ್ರದರ್, ಬ್ಯಾಕ್ ಟು ಯು. ಈ ಸಮಯದಲ್ಲಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಕೇಳಿದಂತ ದೇವರ ವಾಕ್ಯದ ವಿಷಯದಲ್ಲಿ ಸೊ ನಾವು ನಿಜವಾಗಿ ನಮ್ಮನ್ನ ಒಪ್ಪಿಸಿಕೊಡುವ ವಿಷಯದಲ್ಲಿ ಇವತ್ತು ಕರ್ತನ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಸೊ ನಾವು ಸೇರಿ ಬಂದವರಾಗಿ ನಾವು ಒಂದು ಸಾರಿ ನಾವು ದೇವ್ರಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. మరి ఈ సమయంలో మన మధ్యన యుగేంద్ర అన్న గారు విన్న వాక్యాన్ని బట్టి మనలో కలగాల్సిన మార్పులను బట్టి దేవుడు మనలో తన కృపను చూపులాగిన అన్న ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు రాజా, తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. నూతన సంవత్సరంలో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ యొక్క మాసము చివరి వారం వరకు కూడా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి తండ్రి, ఈ యొక్క చివరి శుక్రవారము కలిగి ఉన్నటువంటి బైబిల్ స్టడీలో మేము పాలు పంచుకోవడానికి ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ఈ దినాన్ని చూడక, ఇంత శ్రేష్టమైన సమయాన్ని ఎరగక ఎంతో మంది లోకంలో వారి యొక్క జీవితాలను వృధాపరుచుకుంటున్నారు తండ్రి. మా వంటి అయోగ్యులకు మీరు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి, మీ యొక్క పరిశుద్ధుల సహవాసంలో తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యన సంచరిస్తూ నాయన మాకు బోధిస్తున్నటువంటి ప్రతి మాటను బట్టి మీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ దాసుని మీరు అభిషేకించుకొని వాడుకుంటున్న విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాము తండ్రి. ప్రభువా, మరి ఈ విధాన మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నిజమే తండ్రి, ఆతిథ్యం విషయంలో అవును ప్రభువా నాయన, తెలియకనే దేవదూతలకు వారు ఆతిథ్యం చేసినట్టుగా నిజమే తండ్రి, కొర్నేలి ఎంతగానో మరి తను దేవుని ఎరగకపోయినప్పటికీ దేవా నాయన, మరి మిమ్మల్ని ఎంతగానో నాయన మీ యొక్క స్వరం కొరకై తను ఎంతగానో స్నేహితులు, తన చుట్టుపక్కల వారు అందరినీ సమకూర్చునుకున్నటువంటి వాడిగా ఆతిథ్యం విషయంలో విసుగు చెందకుండా ధనాన్ని, సమయాన్ని ప్రవ్వా నాయన ప్రతి ఒక్కటి వెచ్చించి ప్రవ్వా మీ యొక్క గ్రంథములో ఆయన గురించి ఎన్నో ఒక అధ్యాయం లిఖించబడ్డానికి ప్రవ్వా తను భక్తి చేస్తూ వచ్చాడు తండ్రి. అటువంటి భక్తిని మేము కూడా చేయడానికి సహాయం చేయండి ప్రవ్వా. పేతురు కూడా తన జీవితంలో నాయన అవును ప్రవ్వా, ఏ మాత్రము ఆ యొక్క జాతి కులము భేదమని, లింగ వివక్షత నాయన ప్రవ్వా నాయన కలరు అని భేదాభిప్రాయాలు లేకుండా ఆ యొక్క నాయన శ్రేష్టమైనటువంటి క్రీస్తు మనస్సుతో ప్రతి ఒక్కరిని స్వీకరించగలుగుటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. మేము కూడా చదువుకున్న వాళ్ళని, చదువు లేని వారని, మొరటోళ్ళని ప్రభువా ఎన్నోసార్లు మరి నాయన తేలికగా మాట్లాడిన సందర్భాలు లేకపోలేదు ప్రభువా. మీరు మాట్లాడుతూ గద్దిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మాకంటే తక్కువ ఆత్మీయ స్థితి అని కూడా ఆ యొక్క జాతీయ అహంకారం కంటే ఎంతో ఆత్మీయమైనటువంటి విషయంలో ప్రభువా మేమే ఉన్నతమైన వారం అన్నట్టు నాయన ప్రభువా అనేక వాళ్ళను తండ్రి చులకనగా చూసినటువంటి సందర్భాలు లేకపోలేదు. అయా నన్ను మమ్మల్ని క్షమించండి దేవనైనా. పాస్టర్లను గౌరవించాలని ప్రభువా, దేవుని మాత్రమే ఆరాధించాలని మీరు మరలా జ్ఞాపకం చేస్తూ వచ్చారు. నిజమే తండ్రి, ఈ యొక్క విషయంలో కనపడే మనుషుల కంటే కనపడని దేవునికి మేము మొదటి స్థానం ఇవ్వడానికి తండ్రి నాయన మీరే కృప చూపించండి దేవా. మీరు మాట్లాడుతూ వస్తూ వచ్చారు తండ్రి నాయన. మీరు ఒక చోటికి పొమ్మన్నప్పుడు, ఒక పరిచర్య నిమిత్తమై ఒకరితో మాట్లాడమన్నప్పుడు
నాయన ఒక సహోదరిని బలపరచాలన్నప్పుడు తండ్రి ప్రభువా ఎంతో సమయం వెచ్చించైనా గాని ప్రభువా అనేక మందికి ఆశీర్వాదకరంగా మేము ఉండగలుగుటకు మీ యొక్క స్వరాన్ని విని లోబడే మనసును మాకు దయచేయండి తండ్రి. నాయన ఒక్కొక్కరి ద్వారా ఎన్నో లోతైన అనుభవాలు వారి యొక్క వ్యక్తిగత జీవితాల ద్వారా మా ముందుకు మీరు ప్రదర్శిస్తున్నటువంటి విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ దాసుడు శ్రీధరన్నను బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం తండ్రి. ఎక్కడి వారం ప్రభువా మా పట్ల మీరు కృప చూపించి ముఖ్యంగా తండ్రి కన్నడ ప్రియులను ప్రేమించి ప్రభువా ఈ యొక్క నాయన ప్రతి ఒక్క శుక్రవారము ఈ బైబిల్ స్టడీ కెనడా నుంచి ప్రభువా నాయన దేశాలు దాటి నాయన ప్రభువా ప్రాంతాలు దాటి నాయన భాష వేరైనప్పటికీ కూడా మీ దాసుని మీరు అభిషేకించుకొని మీ అనాది సంకల్పంలో మా మధ్యకు తీసుకొస్తున్నటువంటి శ్రేష్టమైన భాగములను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా నాయన విత్తబడిన ప్రతి మాటను నీరు కట్టి ఫలింప చేయండి. దేవా మీ దాసునికి అభిషేకించి నాయన లోతైనటువంటి మర్మాలు ఇంకా మాకు బయలుపరుస్తున్నందుకై వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మంచి ఆరోగ్యము కుటుంబాన్ని దీవించండి. అక్కకు కూడా మంచి ఆరోగ్యము బిడ్డల భవిష్యత్తు విషయంలో ప్రభువా మీ చిత్తంలో సహాయం చేయండి తండ్రి. జాయిన్ అయిన బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. విత్తబడిన ప్రతి మాట తండ్రి మా బ్రతుకులో మేము కలిగి ఉండడానికి నాయన మేము జీవించేటప్పుడు ఇటువంటి జీవితాలు మేము కూడా యోనా ఏ విధంగా ఆ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి వారు పశ్చాత్తాపడుతూ అవిశ్వాసంతో ఉన్నప్పటికీ కూడా మీ వైపు తిరిగినప్పుడు వారి మీదకి రావాల్సిన శిక్షను మీరు నాయన తొలగిస్తూ వచ్చారు ప్రభువా. నాయన అటువంటి విశ్వాసంలోనికి నాయన అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా మీరు మా మొర ఆలకిస్తారని మాతో మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభువా. అటువంటి స్థితిలో ఉన్న బిడ్డలను ధైర్యపరచండి తండ్రి. నాయన ఈ యొక్క మాటలు తండ్రి ప్రభువా వారి బ్రతుకులో కార్యం జరిగించండి తండ్రి. ఒక మంచి తీర్మానం వారి హృదయాల్లో స్థిరపరచండి ప్రభువా. నాయన అలాగే ట్రాన్స్లేషన్ సహోదరుడు మధువన్నను బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ఎంతో సమయాన్ని వెచ్చించి అక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రభువా పరిచర్య భారం కలిగి కుటుంబాన్ని మీరు తండ్రి ప్రభువా వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రాలు. బిడ్డల జీవితంలో మంచి ఆరోగ్యం దయచేయండి. అమ్మగారికి కూడా స్వస్థత సమాధానము కుటుంబానికి నెమ్మది మీరు దయచేయండి ప్రభువా. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరే దీవించి బలపరచమని ఈ పరిచర్య అంతటిని బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ తిరిగి వచ్చే వారం వరకు ప్రభువా మరింతగా నాయన ముందుగానే సిద్ధపడి మేము రాగలుగుటకు సహాయం చేయమని తండ్రి ఇంకా అనేక మంది నాయన ఈ యొక్క ప్లాట్ఫామ్ చేరగలుగుటకు నిరాశ్రయులు తండ్రి ప్రభువా ఎందరైతే ఉన్నారో వారందరి చెంతకు ఈ ప్లాట్ఫామ్ ను మీరే నడిపించమని మాకు కూడా ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ నా.